ముస్లిం యొక్క కుటుంబంలో నుంచి పుట్టినటువంటి ఒక మత గురువుల్లోంచి పుట్టినటువంటి మనము కన్ను పళ్ళుకు పళ్ళు కాలుకు కాలు చేతికి చెయ్యి అలాగే ప్రాణానికి ప్రాణం తీసేయాలి అని ఉంది. వాడు పాపంలోనే పుట్టాడు, పాపంలో పెరిగాడు, పాపంలో చనిపోయాడు, మరి జన్నతికి వెళ్ళగలుగుతాడు? వారు బైబిల్ అంతా చదివేశారండి. వాళ్ళు మనం చూసి చదువుతాం కానీ చూడకుండా చెప్పేస్తున్నారు. బైబిల్లో నన్ను అడుగుతున్నారు అన్నిని. ఉదయకాల సమయంలో వేకుజాములో ఫజర్ నమాజ్ అంటారు, మధ్యాహ్న కాల సమయంలో జొహర్ నమాజ్ అంటారు, సాయంకాలం 4 గంటలకి అస్సర్ నమాజ్ అంటారు, 6 గంటలకు మగరిబ్ నమాజ్ అంటారు, రాత్రి 8 గంటలకి ఈషా నమాజ్ అంటారు. ఆయన రూహిల్లాహి అనగా దేవుని ఆత్మయ్య ఉన్నాడు. ఎవరి పేరు ఇది? లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్ దువాం కల్మా షహాదత్ అష్హదు లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్ అని ఒక 5 శ్లోకాలు ఉంటాయి. ఇలాగా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈమె చూస్తే హిందూ, ఈమెంటి ఇలా చెప్తుంది నాకు? మీరు హిందూ కదా, మరి నేను ముస్లిం కదా, నా దగ్గరకు వచ్చి మీరు ఇలా చెప్తున్నారేంటి అని నేను అడిగాను. నేను మస్జిద్లో మెంబర్ని, నువ్వు ఎవరిని వెంబడించాలనుకుంటున్నావు, నువ్వు ఎందులో పుట్టావు, ఎందులోకి వెళ్తున్నావు, క్యా కర్తీ హై తూ, కిస్కా పీछा करती है तू, किसमें तू जन्म हुई तू? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి నా పేరు షకీనా బీబీ. మేము ముస్లిం కుటుంబంలో నుంచి రక్షించబడ్డాము. ఈ దినము మరి నా సాక్ష్యాన్ని మీ మధ్యలో పంచుకోవాలని దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి ఈ దినం ఈ రీతిగా నా సాక్ష్యాన్ని మీ మధ్యలో నేను ఉంచబోతున్నాను. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే నా చిన్నతరం నుంచి కూడా మరి నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నా తండ్రి గారి పేరు ఇబ్రాహీం గారు, నా తల్లి గారి పేరు మదీనబీ. నాకు మేము 2 అక్క చెల్లెలము, 3 అన్నదమ్ములు. మా 3 అన్నదమ్ముల పేర్లు ఒక హుస్సేన్, ఖాదర్ అండ్ అక్బర్, 3 అన్నదమ్ముల పేర్లు. అక్కగారి పేరు గులాబ్బీ, నా పేరు షకీనా బీబీ. ఇలాగ మేము 5 సంతానము. మమ్మల్ని మా తండ్రి గారు ముస్లిం పద్ధతిలోనే పెంచారు. చిన్ననాటి నుంచి కూడా ఎంతో నిష్టగా మమ్మల్ని పెంచారు. మాకు ఖురాన్ నేర్పించారు, అలాగే నమాజులు నేర్పించారు. తర్వాత మరి 5 పూట్ల నమాజులు చేయించేవారు చిన్ననాటి నుంచి కూడా. తర్వాత రంజాన్ ఉపవాసాలు 30 దినములు మరి చేసేవాళ్ళము. ఇలాగ నా జీవితం గడుస్తూ వచ్చేది. నా చిన్నతనం చదువుల్లో కూడా మరి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు హిందూ స్నేహితులతో పరిచయాలు ఉండేవి. బాగానే మా ఫ్రెండ్స్ ఉండేవారు. అక్కడ నేను వాళ్ళకి ఎక్కువ పాటలు పాడి వినిపించేదాన్ని. పాటలు అంటే నాకు చాలా ఇష్టము. సినిమా పాటలు రేడియోలో వినేదాన్ని. అప్పుడు రేడియోలో వచ్చేవి. ఆ పాటలు వింటూ రాసుకుంటూ వాళ్ళ దగ్గర పాడుతూ వాళ్ళని ఆనందపరుస్తూ నేను ఆనందపడుతూ ఉండేదాన్ని. ఇలాగ నా చిన్నతనం అంతా గడిచింది. 10th క్లాస్ అయిన తర్వాత వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్కి నేను వెళ్ళాను. అక్కడ నేను కూడా మరి హిందూస్, ముస్లిం నేను ఒక్కరితోనే ఉండేదాన్ని, క్రిస్టియన్స్ 5 ఉండేవారు. అలాగే 2 సంవత్సరాలు వారి మధ్యలో నాకు గడిచింది. అయితే వాళ్ళు పాటలు అవి పాడుకునేవారు, వాళ్ళు చేసుకున్నారు. అక్కడ కూడా నేను మరి పండగ వస్తే, రంజాన్ వస్తే 30 దినాలు ఉపవాసం చేసేదాన్ని, నమాజులు చేసుకునేదాన్ని. నేను కూడా వారి భక్తులు వారు చేసుకునేవారు. ఇలాగే నా భక్తి జీవితం ఉండేది. తరువాత నా తండ్రి గారు చనిపోవడం, తర్వాత నాకు మ్యారేజ్ అవ్వటం. నా భర్త పేరు మదీనా గారు, ఆయన BHPVలో ఎంప్లాయ్. తర్వాత ఇక్కడ మస్జిద్లో కూడా ఒక మెంబరు, ఇక్కడ విశాఖపట్నంలో. అలాగా మా మ్యారేజ్ జరిగింది. మాకు 3 సంతానం. ఈ 3 సంతానంలో మరి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. నేను ఎక్కువ పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని. నాకు అదే ఆనందంగా ఉండేది, అవే ఫ్రెండ్స్గా ఉండేవి నాకు ఎప్పుడు కూడా. అలా పాడుకుంటూ అందరినీ ఆనందింపచేస్తూ అనేకులు ఈ పాటలు విని ఇష్టపడేవారు. చక్కగా పాడుతున్నారండి అనేవారు. అయితే నాకు ఏమనిపించేది అంటే సంగీతం నేర్చుకుంటే ఇంకా బాగా వస్తాయేమో పాటలు, నేర్చుకోవాలని ఒక ఆశ ఉండేది. అయితే నాకు ఎక్కడ ఒక టీచర్ మొదట్లో దొరకలేదు. అలాగే బిడ్డలు మరి వాళ్ళు చదువుకు స్టేజ్కి వచ్చినప్పుడు ఒక టీచర్ దొరికారు నాకు కూడా. అప్పుడు నేను ఆమె దగ్గరికి వెళ్ళి బేసిక్స్ నేర్చుకున్నాను ఫస్ట్. అవి అయిపోయిన తర్వాత వర్ణాల వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నాకు హై పిచ్ రాగాలు రావటం మానేసి తీయాలనుకున్నా వచ్చేవి కాదు. ఎందుకంటే పెయిన్ వచ్చేసేది. ఇదంతా కూడా ఎందుకు పెయిన్ స్టార్ట్ అయింది అనేది నాకు అర్థం కాలేదు. అప్పటి వరకు బాగానే ఉన్నాను.
కానీ ఎప్పుడైతే హై పిచ్ రాగాలు వచ్చాయో అప్పుడు నాకేం జరిగిందంటే ఇది పెయిన్ ఇదంతా కూడా చాలా ఏదో లోపల పొడుస్తున్నట్టుగా చాలా విపరీతమైన బాధ వస్తూ ఉంటే తీయలేకపోయేదాన్ని. అప్పుడు ఆ టీచర్ చెప్పారు, ఇలా అయితే నువ్వు సంగీతం నేర్చుకోవటానికి అవ్వదమ్మా, మరి ముందుకు వెళ్తున్న కొలది ఇంకా హై పిచ్ రాగాలు ఉంటాయి, అవన్నీ తీయాలి, మరి మీకు తెలియదు, ఇంకా ఇప్పుడే మీరు ఆ రాగాల్లోకి రావడం మొదలుపెట్టారు, కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీ డాక్టర్కి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకొని అప్పుడు మీరు మరలా జాయిన్ అవ్వండి అని చెప్పారు. సరే అయితే అప్పుడు నేను మా ఇంట్లో కూడా ఒక స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్పేదాన్ని. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 8 to 4 క్లాసెస్ నేను రన్ చేస్తూ ఉండేదాన్ని. ఈ రన్ చేసినప్పుడు వాళ్ళతో ఎక్కువ మాట్లాడవలసి వచ్చేది. ఒకవేళ టీచింగ్ చెప్పి ఆగిపోయిన తర్వాత వాళ్ళు పాటలు పాడమనేవారు. అప్పుడు కూడా పాటలు పాడుతూ వాళ్ళని ఆనందం చేసేది. ఈ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి హోంవర్క్ చేయిస్తూ వాళ్ళకి పాఠాలు చెప్పుకొని అవన్నీ చదివించి ఇలాగ రాత్రి 10 గంటల దాకా కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అలా వాయిస్తూనే నాకు ఎక్కువ పని ఉండేది. మామూలుగా చేతితో చేసిన పనులతో సహా వాయిస్ పని ఎక్కువ ఉండేదన్నమాట. ఇలా మాటలు, పాటలు, స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్పటము ఇదంతా కూడా వాయిస్తూనే పని. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ పెయిన్ వచ్చింది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏంటంటే ఏదో థ్రోట్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి మందులు ఇచ్చారు. ఇలా మందులు వాడుతూ ఉన్నాను. అలా అలసట మొదలైంది. అంటే మాట్లాడితే అలసట వచ్చేసింది. ఏంటి ఇలా అలసట నీరసం వచ్చేస్తుంది అనుకున్నాను. ఒకరోజు మాట్లాడితే అలసట నీరసం, అలా మళ్ళీ ఒక పూట మాట్లాడితే అలసట నీరసం, మందులు వాడుతూనే ఉన్నాను. మరి అటు సంగీత క్లాసులకి వెళ్ళట్లేదు, ఇటు స్టిచ్చింగ్ క్లాసులు కూడా చెప్పడం మానేసాను. ఎందుకంటే పెయిన్ వచ్చేస్తుంది, మాట్లాడుతుంటే అలసట పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇలా పిల్లలతో కూడా మాట్లాడుతుండగా ఎక్కువ మాట్లాడితే పెయిన్ వచ్చేస్తుండేది. ఇదంతా కూడా చాలా బాధ పెడుతూ ఉండేది. రాను ఒక పుండు ఎలాగైతే అలాగ అనుక్షణం బాధపడుతుందో అలా మొదలైంది. ఇలా మొదలవుతుంటే చాలా వీక్నెస్ వచ్చేస్తూ ఉండేది. దీన్ని బట్టి అలా అవుతుండే కొలది డాక్టర్స్ మరి టెస్టులు రాయటం మొదలుపెట్టారు. అనేక చోట్లకి వెళ్ళి థైరాయిడ్ అదా ఇదా అని వాళ్ళకే డౌట్లోనే అవన్నీ టెస్టులు చేయించారు. కానీ ఎప్పటికీ కూడా అది తగ్గకపోతే ఇలా 3 సంవత్సరాలు గడిచిపోయింది నా జీవితంలో. 3 సంవత్సరాలు గడిచిపోయి పాటలు మానేసి మరి 1 year తర్వాతే పాటలు మానేసి 2 years కూడా ఒక పాటలు లేదు. ఆ పెయిన్ అలాగా 10 minutes మాట్లాడే స్టేజ్కి వచ్చింది నాకు. ఇక 10 minutes ఎప్పుడైతే మాట్లాడే స్టేజ్కి వచ్చిందో అప్పుడు నేను మా డాక్టర్స్ BHPV మా వారు జాబ్ అని చెప్పాను కదా, అక్కడ డిస్పెన్సరీ ఉంది. ఆ డిస్పెన్సరీలోనే నాకు ఇవన్నీ ట్రీట్మెంట్లు జరిగాయి. బయట డాక్టర్స్ దగ్గర పంపించారు, అన్నీ అయిపోయాయి. నేను ఒక మాట అడిగాను, సార్ నాకు ఎవరైతే మరి నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ డాక్టర్తో నేను మాట్లాడాను, నాకు ENT స్పెషలిస్ట్కి రాయండి, ఎందుకో నాకు థ్రోట్ మరి చాలా పెయిన్ వచ్చి మాటలు ఆగిపోతున్నాయి, రావట్లేదు, ఒక మాట మాట్లాడితే పెయిన్ వచ్చేస్తుంది, నా పిల్లలు చిన్నపిల్లలు వారితో నేను మాట్లాడాలి, నా కుమారుడికి ఒక పిలిచి గట్టిగా కేక వేస్తే చాలు ఆ 10 నిమిషాల మాట కూడా మాట్లాడలేని స్టేజ్కి వచ్చేసింది. నాకు చాలా భయం వేసింది, చాలా నీరసం వచ్చింది, ఎవరైనా మాట్లాడితే కూడా వినాలని కూడా అనిపించేది కాదు, అంత బాధ వచ్చేసింది నాకు. ఇంకా లాభం లేదు, నేను ఎక్కడైనా సరే ట్రీట్మెంట్ తీసుకోవాలి, వేరే డాక్టర్ దగ్గర చెప్పి ENT స్పెషలిస్ట్కి రాయమని నేను మా డాక్టర్ గారిని రిఫర్ చేయమని అడిగినప్పుడు ఆయన రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని పరికరాలు గొంతులో పెట్టి ఆయన టెస్ట్ చేసి టార్చ్ వేసి చూసి అప్పుడు ఆయన అన్నారు, ఈ మందులు ఎవరు ఇచ్చారమ్మా మీకు అంటే, మా డిస్పెన్సరీ డాక్టర్ గారు ఇచ్చారండి అని చెప్పాను. అసలు మీ జబ్బు ఒకటి, మీ మందులు ఒకటి, మీరేం చేసేవారు, మీ ప్రొఫెషన్ ఏంటి, అసలు మీ గొంతుకి ఎందుకు ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది అని చెప్పాలంటే మరి మీరు ఏం చేసేవారో నాకు చెప్పండి. నేనేం చేసేదానంటే నా దినచర్య అంతా చెప్పాను, ఈ పాటలు ఇవన్నీ కూడా నేను ఆయనతో చెప్పినప్పుడు ఇది మీ స్వయంకృతాపరాధం, మీ చేతులతో మీరు చేసుకున్నారు, మీ గొంతుకి మీరు రెస్ట్ ఇవ్వలేదు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా మీ స్వరంతోనే మీ వాయిస్తోనే మీరు పని చేశారు ఎక్కువగా, మీరు ఇంట్లో చేసేదానికంటే కూడా. ఎందుకంటే మీరు ఏ పని చేసినా పాటలు పాడుతున్నానని చెప్పారు కదా, మరి అదంతా ఆ యొక్క స్వరపేటికి అలసట, ఆ స్వరపేటికి ప్రాబ్లం వచ్చింది, దాని మీద గ్లాండ్స్ వచ్చినాయి అని ఆయన వివరించి ఏం చెప్పారంటే, మనం మానవులు మామూలుగా మాట్లాడేటప్పుడు 2 నైఫ్స్ లాగా స్వరపేటికి ఇక్కడ ఉంటుంది, అవి 2 ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మధ్యలో నుంచి వాయిస్ వస్తుంది, కానీ ఇవి రెండిటి మీద గ్లాండ్స్ వచ్చినాయి, అవి 2 మూసుకుపోయి మీకు నరాలు పెయిన్, తర్వాత మాట రాదు, మాట్లాడితే పెయిన్, ఇది మీకు జరిగినటువంటి ప్రాబ్లం, దీనికి మందులు లేవమ్మా, అవి కరగాలి అంటే మీరు 6 వారాలు మౌనం వహించి
రండి. అప్పుడు కలుగుతాయి. మామూలుగా మాట్లాడుకోవచ్చు, మీరు పాటలు పాడుకోవచ్చు. అంటే నేను ఎంతో హ్యాపీ అయిపోయాను. నేను మళ్ళీ పాటలు పాడుకోవచ్చు, నా బిడ్డలతో మాట్లాడుకోవచ్చు అని. అలాగే 6 వారాలు మౌనంగా ఉండి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన టెస్ట్ చేసి కొద్దిగా మాట్లాడండి పర్వాలేదు అంటే నేను హ్యాపీగా ఇంటికి వచ్చాను. మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాను. మళ్ళీ యథాప్రకారంగా 10 నిమిషాలకే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, అమ్మ మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను అలా చెప్పాను కానీ మీ జబ్బుకు మందులు లేవమ్మా, దానికి స్వరపేటికి ఆపరేషన్ చేసి ఆ గ్లాండ్స్ తొలగించాలి, అవి తొలగించాలి అంటే ఆపరేషన్ చేస్తే ఉన్న మాట కూడా పోయే అవకాశం ఉంది, కాబట్టి నేను ఆపరేషన్ చేయను, ఎవరు చేస్తానన్నా మీరు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినా మీరు చేయించుకోవద్దు, అది మీకు ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అని ఆయన నాకు సజెషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేనేం చేయగలను, ఇంకా ఎక్కడికి వెళ్ళలేను. మాటలు ఇంకా ఆయన ఇంకొక మాట చెప్పారు ఏంటంటే, నేను ఇంకో మాట మీకు చెప్తున్నాను, మీరు బాధపడినప్పటికీ కూడా ఇది నేను చెప్పాల్సిన బాధ్యత, నేను చెప్తున్నాను, త్వరలో మీరు మోగబోతారు అని చెప్పారు. ఆ మాట విని నాకు చాలా చాలా బాధ. నా పిల్లలతో నేను ఎలా మాట్లాడుకోవాలి, మరి నా భర్తతో ఎలా మాట్లాడాలి, నా కుటుంబంతో ఎలా మాట్లాడాలి అని నేను చాలా వేదన 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 ఇంకా ఆ వేదనతో అలా పడి ఇంట్లో ఉండేదాన్ని. మరి పిల్లలతో మాట్లాడడం ఇవేది కాదు, ఇంకా అలాగే ఆ 10 నిమిషాల మాటతోనే అలాగలా అది కాపాడుకోండి అన్నారు డాక్టర్. ఎలా కాపాడుకుంటాం, ప్రతిదీ రాసిమ్మన్నారు. నేను ఎలా రాసి ఇవ్వగలను, నేను ఎన్ని మాటలు రాస్తాం అని చెప్పి అలా బాధపడుతుంటాను. అన్నదమ్ములు వాళ్ళు కూడా బాధపడ్డారు, నా కుటుంబస్తులు అందరూ బాధపడ్డారు. ఇలా కొనసాగుతుంది. ఎన్నో మా ఉపవాసాలు చేసినప్పుడు నేను కన్నీటితో నేను అడిగేదాన్ని, మరి మా అల్లాని నేను అడిగేదాన్ని, నాకు ఇలా తగ్గించండి అని మా ప్రవక్త గారి ద్వారా నేను అడిగేదాన్ని. ఎంతగానో నేను మరి ఏడ్చుతూ అడిగేదాన్ని. అవన్నీ కూడా నేను చేసేదాన్ని, మా దువా చేసుకునేదాన్ని అలాగా ప్రభు అన్నాక దేవుని సన్నిధిలో. అయితే నేను ఎన్ని చేసినప్పటికీ కూడా నాకు మాత్రం అది హీలింగ్ రాలేదు. అలాగే బాధపడుతూ డాక్టర్ చెప్పారు కదా త్వరలో మోగదాని అయిపోతాయని, ఆ టెన్షన్ ఇంకా ఎక్కువైపోయి అలా బాధపడుతూ ఉన్నాను. మాట్లాడలేకపోయేదాన్ని, మాట్లాడే అవకాశం లేదు. పిల్లలు అల్లరి చేస్తే గట్టిగా మాట్లాడలేక వాళ్ళని ఓదార్చలేక ఎన్నో శ్రమ అనుభవించాను దాన్ని. ఆ నొప్పి మాత్రం ఇంకెవరికి కూడా రాకూడదు అని నాకు అనిపించేది. అలా విపరీతంగా అనుక్షణము బాధే. ఒక గిన్నె ఉంటుంది, అది ఎత్తడి పాత్రలాగా ఉంటుంది, ఎంత గిన్నె, దానిలో కల్మాలని రాసి ఉంటాయి. అవేంటంటే అవ్వల్ కల్మా, తయ్యబ్ లా ఇలాహా ఇల్లిల్లాహు ముహమ్మద్ రసూలిల్లా, దువాన్ కల్మా షహాదత్ అష్హదు లా ఇలాహా ఇల్లిల్లాహు ముహమ్మద్ రసూలిల్లా అని ఒక 5 శ్లోకాలు ఉంటాయి. ఇలాగా అవి చదివి దాంట్లో ఊది ఆ నీళ్లు తాగితే స్వస్థత వస్తుందని చెప్పారు. అది కూడా మేము తీసుకొని అలా కూడా నేను అలా చేసేదాన్ని. చేసేటప్పుడు కూడా నాకు స్వస్థత రాలేదు. ఇలాగ బాధపడుతూ ఉన్నాను. మరి నేనేం చేయాలి, నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని మరి నా దేవుడి సన్నిధిలో నేను అడుగుతూ ఉండేదాన్ని. నమాజ్ చేస్తున్నప్పుడు దువా చేసుకునేదాన్ని. అయితే ఇలాగ జరుగుతూ ఉన్న సమయంలో ఒక సహోదరి మాకు పరిచయస్తురాలు, నేను ముస్లింని, ఒక హిందూ, ఒక క్రిస్టియను, ఒక అద్దెకున్న సమయంలో ముగ్గురు ఒక చోట ఉండేవాళ్ళం. మేము ఇల్లు కట్టుకుని ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాల తర్వాత ఆమె వచ్చింది ఇక్కడికి. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది ఏంటి అనుకున్నాను. అయితే వచ్చి ఒక స్వీట్స్ ఏవో ఇవ్వటానికని వచ్చారంట. ఆమె వచ్చి ఎందుకు ఇలా అయిపోయారు షకీనా, అంత బాగుండేవారు, మీరు ఎందుకు ఇలా పాడైపోయారంటే ఆ 10 నిమిషాల మాట ఉంది కదా, ఆమెతో మెల్లిగా నేను ఈ మాట చెప్పాను. చెప్పినప్పుడు ఆమె ఒక మాట అన్నారు, నేను ఒక మాట చెప్తాను వింటారా, చేస్తారా అంటే సరే చెప్పండి అన్నాను. కానీ ఆమె హిందూ కదా, ఏదో పూజలు చేయమంటారేమో వాళ్ళ తాలూకువి, ఏదో గుళ్ళకి వెళ్ళమంటారేమో, ఏవో తాయెత్తులు కట్టుకోమంటారేమో. అప్పట్లో వేళ్ళు నూరి మందులు ఇచ్చేవాడు ఒక ఆయన, అక్కడికి కానీ వెళ్ళమంటారేమో ఇలాగ అనుకున్నాను. వాళ్ళ మొక్కుబళ్ళు ఏమో నన్ను చేయమంటారేమో అని అనుకున్నాను. కానీ ఆమె ఏం చెప్పారంటే, చెప్పండి చేస్తాను, ఎందుకంటే నేను మాట్లాడాలి, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను, నాకు మాట వస్తుందంటే అని చెప్పాను. చెప్తే ఆమె అన్నారు, యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థన చేయండి, మీకు స్వరం వస్తుంది అన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈమె చూస్తే హిందూ, ఈమెంటి ఇలా చెప్తుంది నాకు, మీరు హిందూ కదా, మరి నేను ముస్లిం కదా, నా దగ్గరకు వచ్చి మీరు ఇలా చెప్తున్నారు ఏంటి అని నేను అడిగాను. అడిగితే ఆ మంది మా ఇద్దరికి పరిచయస్తురాలైనటువంటి క్రిస్టియన్ ఆమె కూడా ఆమెకి పరిచయస్తురాలే కదా, నాకు వచ్చి ఈ వార్త చెప్పిన ఆమె చాలా బలహీనరాలైపోయి ఒక ఫీవర్ అంటూ మొదలయ్యి అది అలా మరి ఒక
రోగంలోకి దింపి చనిపోయే పరిస్థితి వచ్చి 3 దినాలు బయట వరండాలో వేసి ఆమె చావు కోసం ఎదురు చూస్తున్నారంట. వాళ్ళు ఇంట్లో ఉంచుకోరంట చనిపోతే. మాకైతే ముస్లిమ్స్కి అలా కాదు, ఒక మంచం మీద పెట్టి ఇంట్లోనే ఉంచుతారు వాళ్ళు. అలా బయట వేసి ఉంచారు. నాకైతే తెలీదు, ఆమె చెప్పింది మాటలు. అలా వేసి ఉంచారండి. అప్పుడు మీకు నాకు పరిచయస్తురాలైన ఆ క్రైస్తవురాలు, మరి ఆ సహోదరి కుమారి గారు ఆమె పేరు, ఆమె వచ్చి ఆమె కొబ్బరి నూనె తీసి యేసు రక్తం అని చెప్పి నా శరీరానికి పూసి ప్రార్థన చేసింది అని చెప్పింది. అప్పుడు నేను బ్రతికాను. అప్పటి నుంచి నాకు నా హృదయంలో ఆ ప్రభువుని నేను చేర్చుకున్నాను. కాబట్టి మీకు చెప్తున్నాను, నాకు తగ్గించిన దేవుడు మీకు తగ్గిస్తాడని నేను మీకు చెప్తున్నాను అంది. ఓహో అలాగా అన్నాను, కానీ ఏం చేయాలన్నది నాకు అర్థం కాలేదు. మేము చూస్తే ముస్లిమ్స్, మేము అలా చేస్తే ఒప్పుకోరు. మాకు ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు తప్ప వేరొకరిని మేము దేవుడిగా అంగీకరించకూడదు. మా యొక్క కమ్యూనిటీలో వాళ్ళు ఒప్పుకోరు కూడా. కానీ నా ఆశ ఏంటి, నా గొంతు రావాలి, పోనీ ఏదో ఒకటి చేద్దాం, ప్రాణం పోయే సమయంలో నీకు ప్రాణం వస్తుంది ఇలా చేస్తే అని చెప్పి ఆమె చెప్పినప్పుడు ఆమెకు ప్రాణం వచ్చింది కదా, మరి నాకు కూడా స్వరం వస్తుందని చెప్తుంది కదా. నా బిడ్డలు చిన్నవారు కదా, వాళ్ళు పెద్ద అయిన వరకు నేను వాళ్ళు పెంచాలి, మాట్లాడాలి, వాళ్ళు చదువు చెప్పాలి, ఎన్నో తల్లిగా నా బాధ్యతలు ఉంటాయి కదా. అలాగని చెప్పి నేనేం చేశాను, సరే అయితే ఆమెకి ఎవరైతే ప్రార్థన చేశారని చెప్పారో మరి ఆమె నాకు కూడా పరిచయస్తురాలు కాబట్టి ఆమె దగ్గరికి నేను వెళ్ళి ఒకసారి అడిగాను, ఏమండి ప్రార్థన చేస్తే ఇలాగ బాగవుతుందంటే నిజమేనా అని అడిగాను. ఆమె అన్నారు, తప్పకుండా బాగవుతుంది షకీనా, కానీ ఆయన దేవుడని నువ్వు నమ్మాలి, మీరు నమ్మరు కదా అనేసి అన్నారు. అంటే ఎక్కువ కాలం వాళ్ళతో మాకు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళకి తెలుసు మా గురించి. మరి మీరు నమ్మరు కదా, ఆయన దేవుడు అని మీరు నమ్మాలి, నమ్మితేనే మరి వస్తుందంటే, మరి మీరు దేవుడు అంటున్నారు కదా, మరి మీకు అలా జరుగుతుంది అంటున్నారు కదా, సరే మరి ప్రార్థన అయితే నేర్పించండి, నేను నమ్మి చేస్తాను అన్నాను. నా ఆశ ఏంటి, నేను మాట్లాడాలి నా పిల్లలతో, దానికి ఏదైనా నేను చేయాలి అని నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఇంకేం గుర్తు రాలేదు. అప్పుడు కూడా నేను నొప్పితోనే ఆ 10 నిమిషాల మాటలోనే నేను ఇవన్నీ మాట్లాడాను ఆమెతోని. ఇక అది మోగపోతానని డాక్టర్ చెప్పాడు కదా, భయం నాకు, ఇక ఏ టైంలో నేను మోగపోతానో అని భయంతో నేను ఆమె ఎలాగైనా నాకు చెప్పండి పర్వాలేదు నేను చేస్తాను అని చెప్పాను. అప్పుడు ఆమె ఏం చెప్పారంటే, ఒక బైబిల్ తెరిచి ఒక వాక్యం ఏదో చదివారు. నాకు అప్పుడు బైబిలే తెలీదు, అసలు యేసుక్రీస్తు ప్రభు అంటే కూడా నాకు తెలియదు. ఎవరైనా ఎక్కడి నుంచైనా మైక్లో నాకు వినబడితేనే అనుకునేది, వీళ్ళకి ఏం పని పాటు లేదు, ఎందుకు ఇలాగ అందరితో ఇలా మాట్లాడతారు, ఒకవేళ దేవుడైతే ఎవరి దేవుళ్ళు వద్దు, నన్నే ఆరాధించండి, నన్నే పూజించండి అని చెప్తాడా ఎక్కడైనా, వీళ్ళే మనుషులే ఇలా చెప్తున్నారు అని మాత్రం నేను అనుకునేదాన్ని. అంతకన్నా మించి నాకేమీ తెలియదు వాళ్ళ గురించి. అయితే ఆమె ఏం చెప్పిందంటే, మరి ఎలా చేయాలి నాకు తెలియదు కదా అని అడిగితే, అయితే ఎలా చేయాలని మీరుకులాగే మొక్కాలేసి, అంటే మేము సిజ్దా చేసి, రుకు సిజ్దా అని మాకు నమాజ్లో ఉంటాయి, అలాగే సిజ్దా చేసినట్లుగా ఆవిడ చెప్పింది మోకాలు వేయాలని. అప్పుడు మీరు ఎలాగ తల మీద ముసుగేసుకుంటారో ముసుగేసుకొని ఎవరు లేకుండా ఒక గదిలో కూర్చొని ఆయన్ని మీ హృదయంలో తలంచండి, యేసుక్రీస్తుని తలంచి మీకు ఏ బాధ ఉందో స్తోత్రం స్తుతి వందనమని ముందు చెప్పండి. ఇది ఆయనకి నమస్కారాలు చేస్తున్నట్లుగా, మీరు ఎలాగైతే దేవుడికి మీరు ఏమి చెప్పుకుంటారో ఆయనకి అలాగా ఆయనకి చెప్పినట్లు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఒక మనిషికి, ఒక డాక్టర్కి, ఒక అక్కకి, చెల్లికి, తల్లికి, ఎవరికి మీ బాధ ఏదుందో చెప్తారు కదా ఫ్రెండ్స్కు, అలా మీకున్నటువంటి జబ్బు అయితేనేంటి, మీకున్నటువంటి సమస్య ఏదైనప్పటికీ కూడా ఆయన చేసే దేవుడు మాకు. కాబట్టి మీరేం చేస్తారంటే అలాగ ఆయనతో చెప్పేయండి మీ బాధ అంతా, చెప్పేసి లాస్ట్లో యేసునామంలో అడుగుతున్నాను తండ్రి అంటే ఇది ఒక్కటేనండి ప్రార్థన, అంతే ఇంకేం కాదు అని ఆవిడ నాకు ప్రార్థన చేశారు. ఆమె ఏం చేశారంటే, ముట్టి స్వస్థపరచు ప్రభువా అని చేసిన మాట నా హృదయంలోకి వచ్చింది. అయితే దీనికి ముందు నేను ఒక విషయం చెప్పాలి మీకు, ఏంటంటే నేను ఎలా నమ్మాను, ఎందుకు అంత బలంగా నమ్మి అక్కడికి వెళ్ళాను అంటే, ఆవిడ చెప్పేసి సువార్త చెప్పేసి వెళ్ళిపోయింది కదా, గేట్ వరకు వెళ్ళిపోయాక 10 సంవత్సరాల తర్వాత మా ఇంటికి ఎందుకు వచ్చింది, ఇదే ఊర్లో ఉన్నారు వాళ్ళు కూడా, ఎప్పుడు రాలేదు కదా, మళ్ళీ స్వీట్స్ ఎందుకు తెచ్చింది, ఎప్పుడు తేలేదు కదా, మళ్ళీ ఆయన గురించి ఎందుకు చెప్పింది నాకు, ఒకవేళ వాళ్ళ దేవుడు కనుక నా దగ్గరికి వెళ్ళమన్నాడా అని ఎందుకు ఆ ఆలోచన నాకు వచ్చేసింది. అయితే నేను చేయాలి. ఒక హిందూ ఆవిడ వాళ్ళ దేవుడి గురించి నాకు చెప్పలేదు, అదే నేను ముస్లిం అని ఆవిడకి తెలుసు, మా వాళ్ళతో మాకు చాలా పరిచయం ఉంది, మేము నమాజులు చేస్తామని తెలుసు, ఎప్పుడు ఇలాంటివి నమ్మమని తెలుసు ఆవిడికి కూడా, కానీ మరి ఈ మాట క్రైస్తవుల గురించి నాకు చెప్పింది.
ఇది ఎందుకు ఇలా జరిగింది అని నేను ఆలోచించి, అయితే సరే ఇది ఏమో మరి నాకు తెలియదు, ఒకసారి నేను వెళ్ళి అలా చేస్తాను, జరుగుతుందేమో అనే ఆశతో నేను వెళ్ళాను. అలాగే ఆమె చేశారు ప్రార్థన. నేను ఇంటికి వచ్చేసాను. ఆ రాత్రి పిల్లలకి త్వరగా అన్నం పెట్టి పడుకోబెట్టి ఆవిడ చెప్పిన ప్రార్థన చేయాలని ఒక ఆలోచన నాకు. ఎందుకంటే నాకు బాగోవాలి, నా పిల్లలతో మాట్లాడుకోవాలి, నేను మోగదానిగా ఉండకూడదు. అసలు దానికి ట్రీట్మెంట్ లేదన్నాడు, ఆపరేషన్ లేదన్నాడు డాక్టర్. మరి ఎవరు తగ్గిస్తారు అని చెప్పి బాధతోని నేను ఎలాగైనా సరే అది చేయాలి. ఒకవేళ తగ్గొచ్చేమో, ఎందుకు చెప్పారో, ఎందుకు ఆమె వచ్చిందో, ఇదే ఆలోచన నా మైండ్లో తిరుగుతుంది. అప్పుడు నేనేం చేశాను, వాళ్ళకి భోజనం పెట్టి ఇంట్లో ఒక గదిలో అంటే వాళ్ళు వస్తారేమో, ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తారేమో ఆ 5 నిమిషాల్లో అని చెప్పేసి నేను డాబా మీదకి వెళ్ళిపోయి మాకులాగే నేను సిద్ధాలోకి వెళ్ళిపోయి మొఖాలు వేసుకొని నేను తల మీద ముసుగేసుకొని ఆమె చెప్పింది కదా, ఏడు చెప్పిందో గుర్తు చేసుకున్నాను. అతను నేను హృదయంలో నువ్వు తలంచుకోమని, అప్పుడు యేసుక్రీస్తు అని నేను తలంచుకున్నప్పుడు నాకు తెలియకుండా నేను నాలో నుంచి నేను ఇంకా ప్రార్థన చేయలేదు. ఆవిడ చెప్పింది 5 నిమిషాల ప్రార్థన. నా హృదయం ఒకలాగా మరి ఏమవుతుందో నాకు తెలియదు. ఒక బాధ వస్తే ఎలాగా దుఃఖం వచ్చేస్తుందో అంత దుఃఖం వచ్చి కన్నీళ్ళు ధారాపాతంగా నా కన్నీళ్ళు కురుస్తున్నాయండి. ఎప్పుడు నేను ఏడవలేదు అంతలాగా, అవి అలా కురుస్తూనే ఉన్నాయి. నేను ఎందుకు ఏడుస్తున్నానని నా హృదయంలో నేను అనుకుంటున్నాను. నాకు ఎందుకు ఏడుపు వస్తుంది, ఎందుకు ఎంత దుఃఖం వస్తుంది, నేను ఎప్పుడు జీవితంలో ఎంత ఏడుపు ఏడలేదు అని చెప్పేసి నేను ఆలోచన చేస్తున్నాను. అలా ఏడ్చి ఎంతసేపు ఏడ్చానో నాకు తెలియదండి. ఇది నిజము, నా జీవితంలో జరిగినటువంటి ఒక సత్యం ఇది. అలాగ ఏడ్చి ఆ ఏడుపు 10 నిమిషాలు ఏడ్చానో, పావు గంట ఏడ్చానో నాకు తెలియదు. ఆ వేదన, ఆ దుఃఖము తగ్గిన తరువాత అప్పుడు నేను గుర్తు చేసుకొని ఆ స్తుతి, స్తోత్రం, వందనాలు అని ఒక ఏదో చెప్పినట్లు, అంటే ఒక పాఠం చెప్పినట్లుగా మరి ఆవిడ చెప్పమన్నారు కదా, అలా చెప్పి అది ప్రార్థన ఇలా చెయ్యాలి అని నాకు తెలియదు. అలా చేసి చెప్పి, ఇదిగో మరి ప్రభువా నువ్వు ముట్టి స్వస్థపరుస్తావట, ఆవిడ ప్రార్థన చేసింది. అలాగే నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. అయితే మరి జీవితకాలము నా బిడ్డలతో నేను మోగదానిగా నేను ఉండలేను కాబట్టి నువ్వు ముట్టి నన్ను స్వస్థపరచు, నా బిడ్డలతో మాట్లాడటానికి నాకు మరి దయచేయు అని నేను అడిగాను. అడిగి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని చెప్పి ముగించేసి నేను వచ్చేసానండి కిందకి. వచ్చేసి పడుకున్నాను. ఉదయం లేచాను, తిరుగుతున్నాను, అన్నీ అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నా భర్త డ్యూటీకి వెళ్ళిపోయారు, నేను ఒక్కరితోనే ఇంట్లో ఉన్నాను. ఇలాగ ఇక్కడ ఒక సోఫా ఉండేది, ఇదే ఇల్లు, ఇక్కడ ఒక సోఫా ఉండేది, అక్కడనే కూర్చున్నాను. ఇల్లే అల్మారా ఉండేది, ఇక్కడ ఈ తెర వెనక ఒక అల్మారా ఉంది. ఇంకెవ్వరూ లేరు నాకు ఇంట్లో. మధ్యాహ్నం అయిపోయింది, అలా కూర్చొని ఉన్నాను, ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను. కానీ ప్రార్థన చేసిన సంగతి నాకు గుర్తులేదు, మర్చిపోయాను. ఎందుకంటే ఒక్కసారి కదా చేశాను, అది చేశాను కదా, నాకు తగ్గదా ఇదంతా నాకు తెలియదు. ఎందుకంటే మా నమాజ్ చేస్తే కనుక మేము ఏదైనా ఎదురు చూస్తాం, కానీ ఇలాగ చేసిన దానికి నాకు ఎదురు చూడడానికి నాకు తెలియదు అసలు అలా చేయాలని. అది మర్చిపోయాను. అప్పుడు నాకు వెనక నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. ఏమనంటే నీ గొంతు నొప్పి ఉండేది కదా, ఏమయ్యింది అని ఒక స్వరం మాట్లాడుతున్నారు. ఎవరో నాకు తెలియదు, కానీ ఆ స్వరం విన్న వెంటనే ఎవరని చూడాలని నాకు అనిపించలేదు. కానీ వెంటనే నా గొంతు పట్టుకున్నాను, ఎందుకంటే నొప్పి లేదు ఉదయం నుంచి. అప్పుడు గుర్తొచ్చింది, నా నొప్పిని కూడా 3 ఏళ్ళు పడిన బాధను మర్చిపోయాను, ఏంటో తెలియదు. ఉదయం నుంచి అలాగే తిరుగుతున్నాను. అదే నా గొంతు నొప్పి లేదా అని నాకు ఆలోచన రాలేదు. ఆ స్వరం అడిగిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. ఆ గొంతు పట్టుకున్నాను, టైం చూశాను, గోడ మీద ఉన్న వాచ్ని 3 గంటలైంది మధ్యాహ్నం. అంటే నేను ఒక 10 నిమిషాలు మాట్లాడకూడదు, 24 గంటలు నొప్పి ఉంటుంది. అయితే ఈ నొప్పి నాకు లేదా? లేదు, నిజమే, పొద్దున్న నుంచి నాకు నొప్పి రాలేదే. అవును, నొప్పి రాలేదు, ఎలా తగ్గింది అని తిరిగి ప్రశ్నించాను ఆ స్వరాన్ని. నువ్వు రాత్రి ప్రార్థన చేసావు కదా, ప్రభు నిన్ను స్వస్థపరిచారని చెప్తుంది ఆ స్వరం. నేను అనుకుంటున్నాను, ఏంటో ప్రార్థన చేస్తే నాకు ఇలా తగ్గిపోయిందా, నిజమా అని నేను అన్నాను. నిజమా అని ఎవరిని అడుగుతావు అని ఆ స్వరం నాతో మాట్లాడటం మొదలు పెడుతుంది. నిజమా అని ఎవరిని అడుగుతావు, నీకు నువ్వే సాక్షి. ఎందుకంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడటం లేదో నీకు తెలుసు. ఈ సమస్య వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళావో నీకు తెలుసు, ఎన్ని మందులు వాడావో నీకు తెలుసు. అంటే ప్రతిదానికి అవును నిజమే అని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మరి ఎన్ని మందులు వాడావో నీకు తెలుసు అంటే నిజమే, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళావో నీకు తెలుసు అంటే నిజమే. మరి డాక్టర్లు
టెస్టులు చేసిన సంగతి నీకు తెలుసు, నిజమే. మరి అలాగే ఈఎన్టీ స్పెషలిస్ట్కి రాయమని నువ్వు అడిగిన సంగతి నీకు తెలుసు, నిజమే. మరి ఆయన నీకు టెస్ట్ చేసి మందులు లేవు ఈ జబ్బుకి అని చెప్పిన సంగతి నీకు తెలుసు, నిజమే. ఆపరేషన్ అయినా నీ గొంతు రాదని ఆయన చెప్పిన సంగతి నీకు తెలుసు. ఇవన్నీ ఆ స్వరం నాకు చెప్తుంది. అవును నిజమే. మరి మూగదాని అయిపోతావు త్వరలో అని ఆయన చెప్పిన సంగతి కూడా నీకు తెలుసు అంటే అవును నిజమే అని నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్నప్పుడు మరి నిజమా అని ఎవరిని అడుగుతావు? నీకు నువ్వే సాక్షి అని ఆ స్వరం చెప్పింది. ఈ సాక్షి అనే మాట కూడా నేను ఎప్పుడు వినలేదండి. నాకు సాక్షి అంటే ఏంటో తెలియదు. నీకు నువ్వే సాక్షి అంటే నాకు అది దాని అర్థం ఏంటో తెలుసుకోవాలని కూడా నాకు అనిపించలేదు. నేను ఖురాన్ చదివాను, అది నాకు అరబ్బీలో చదివాను, ఉర్దూ నాకు రాదు, కానీ తెలుగు ఖురాన్లో దాని అర్థం ఉంటుందని చెప్పి మా మామగారు నాకు ఇచ్చి చదవమని చెప్పారు. చదవమని చెప్పినప్పుడు అది కూడా చదివితే దాంట్లో ఇస్రాయేలీలు, నస్రానీలు, వీరు మోసగాళ్ళు, ఇలాగా ఏంటంటో ఇవన్నీ ఉన్నాయి. ఆదాము అవ్వ ఈ స్టోరీస్ అన్నీ ఉన్నాయి. అంటే స్టోరీ అని కదా, చరిత్ర ఉంది. తర్వాత ఇవి ఉన్నాయి. వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు యుద్ధం చేస్తారు, ఇలా ఉంటే యుద్ధాలు ఏంటి? దేవుడు యుద్ధాలు చేశాడా? అసలు దేవుడు ఏంటి యుద్ధం చేయడం ఏంటి? ఇస్రాయేలీలు ఎవరు? నస్రానీలు అంటే ఎవరు? వీళ్ళు మోసగాళ్ళు ఏంటి? ఈ చరిత్రలు ఏంటో నాకు తెలియదు, ఎవరో నాకు చెప్పలేదు, మా వాళ్ళు ఎవరో నాకు చెప్పలేదు. ఇది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పక్కన పెట్టేసి నేను ఇంకా అలాగున్న దినాల్లో అప్పుడు ఆ బైబిల్లో ఏటుందో ఒకసారి అది చదివితే ఎలాగుంటుందో అని అనిపించింది నాకు. అనిపిస్తే మరి నాకు పాటలు అంటే ఎంతో ఇష్టం కదా, మరి నాకు మాట వచ్చింది, మరి మాట్లాడగలుగుతున్నాను. మా ఇంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ మాకు లేవండి. ఎందుకంటే నా భర్త నన్ను చాలా ప్రేమించే భర్త. ఆయన ద్వారా నాకు ఎటువంటి బాధ ఎప్పుడూ లేదు. కానీ ఇలాగ ఎప్పుడైతే నేను చేశానో ఆయన నన్ను అడగటం మొదలుపెట్టారు. ఆవిడ మా ఇంటికి శుక్రవారాలు రావటం మొదలుపెట్టారు. నేను ఒక నెల రోజులు వెళ్ళాను ఆమె దగ్గరికి. ఒక నెల రోజులు ఎందుకు వెళ్ళానంటే నేను పాట నేర్చుకోవాలి ఎలాగా అని వెళ్తే ఆవిడ ఒక నెల అయిపోయిన తర్వాత ఆవిడ అన్నారు, నేను నీకు పాట నేర్పిస్తాను అని. నా మనసులో ఉన్న మాట తెలిసినట్టు అడిగారు. అడిగితే నేను అన్నాను, నాకు పాట వస్తుందా అని అడిగాను. అడిగితే మాట ఇచ్చిన దేవుడు పాట ఇవ్వడా షకీనా, ఎందుకు అలాగ డౌట్ పడుతున్నావు అని అన్నారు ఆవిడ. అయితే మీ ఇంట్లో వద్దు, మరి ఆయన ఒక దేవుడు కదా, మరి ఆయనకు ఒక మందిరం అంటూ ఉన్నది కదా, మరి మీరు వెళ్తారు కదా, అక్కడికి తీసుకెళ్ళండి, అక్కడ నాకు నేర్పించండి అని నేనే అడిగాను. అడిగితే ఆవిడ ఒక సంఘ పెద్ద భార్య, తాళాలు ఆవిడ దగ్గర ఉంటాయి. ఆవిడ తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టి ఆవిడ హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడింది. ఆవిడ వెనక నేను కూడా పాడేసాను అంతే. ఆ పాట ఆ బుక్ ఇచ్చింది, ఆవిడ పాడుతుంటే ఆవిడ వెనక నేను కూడా పాడేసాను. పాట వచ్చేసింది నాకు. ఆవిడ అన్నారు, నాకన్నా నువ్వు బాగా పాడుతున్నావు అంటే ఏమో నాకు తెలియదండి. నాకు ఇప్పటి వరకు ఆ పాటలు పోయి ఒక పాట రాలేదు, కానీ ఈరోజు ఈ పాట వచ్చింది. ఇదంతా కూడా నిజంగానే యేసుక్రీస్తు ప్రభువే నాకు ఇచ్చారు అని నేను నమ్మాను అని చెప్పాను ఆవిడతో. ఎందుకంటే ఇంతవరకు నేను ఎన్నో చేశాను. మరి ఆ కల్మాలు చదివి ఆ నీళ్లు కూడా తాగాను. మరి స్వస్థత వస్తుంది ప్రతిరోజు కూడా, కానీ ఎంతో ఏడ్చాను. మరి నా దేవుడిని ఎంతో నేను అడిగాను, కానీ ఎందుకో మరి నాకు ఇప్పటి వరకు మాట రాలేదు, నొప్పి తగ్గలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాకు వారు ఎవరు మరి మాట్లాడారో తెలీదు, నాతో మాట్లాడారు, నాకు బాగు చేశారు అని చెప్పి నేను చెప్పాను. చెప్పిన తర్వాత అప్పుడు నాకు ఆమె ప్రతి వారం శుక్రవారం వచ్చి ఆవిడ బైబిల్లో మాటలు చెప్తూ ఉండేది. సరే వింటూ ఉండేదాన్ని. మా వారు నాతో ఇక మాట్లాడటం మొదలుపెట్టారు గట్టిగా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నా పరువు తీస్తావా? నాకు మర్యాద తీస్తావా? నేను మసీదులో మెంబర్ని, నువ్వు ఎవరిని వెంబడించాలనుకుంటున్నావు? నువ్వు ఎందులో పుట్టావు? ఎందులోకి వెళ్తున్నావు? క్యా కర్తీ హై తూ? కిస్కా పీछा करती है तू? किसमें तू जन्म हुई? तू किसको पैदा हुई? हमारा कम्युनिटी क्या हो? तू करिसो क्या हो? मस्जिद में मैं क्या जवाब दूँ? कोई देखने से कैसे रहता है అని నన్ను ఆయన గద్దెచ్చడం మొదలు పెడితే నేనేం చెప్పాలి? నాకు ఇందులో ఏటుందో పూర్తిగా తెలియదు, అందులో ఏటుందో కూడా పూర్తిగా తెలియదు, అర్థం కావట్లేదు కదా. పక్కన పెట్టేసాను బుక్ను. కాకపోతే మా ఆచారం మేము చేయాలి, మా పద్ధతి మేము చేయాలి. ఇది మాకు ఆయనే దేవుడు కాబట్టి ఆయనే మేము ప్రార్థించాలి, ఈ మహమ్మద్ వారికి ద్వారా మేము ప్రార్థించాలి అని చెప్పి ఇది ఒకటే నాకు తెలుసు. కానీ ఇంక మాకేది తెలియదు. చాలామంది ముస్లిమ్స్కి అండి దాని అర్థాలంటే తెలియవు, కానీ ఈ ఆచారాలు మాత్రమే తెలుసు. ఇది అంతవరకే నాకు తెలుసు. ఎందుకంటే నేను ఉన్న ఏరియాలను బట్టి కూడా నేను చెప్పగలుగుతున్నాను. నేను నా తండ్రి గారు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా చేసేవారు కాబట్టి ఒక ముస్లిం ఏరియా అంటూ మేము లేము.
అనేక చోట్లకి వెళ్ళవలసి వచ్చేది, ట్రాన్స్ఫర్ల నిమిత్తం. అంతా హిందువుల మధ్యలో పెరిగాను నేను. కాబట్టి నాకు ఎక్కువ ఆ మాటలు కూడా నేను స్పష్టంగా మాట్లాడగలుగుతాను తెలుగుని. మరి నా భర్త ఇలాగా బాధపడిపోతున్నారు, ఆయన బాధ పెట్టుకుంటున్నారు, నన్నేం అనట్లేదు. ఎందుకంటే ఆయన అంతగా ప్రేమించారు కాబట్టి నన్ను కొట్టలేకపోతున్నారు, నన్ను తిట్టలేకపోతున్నారు. ఆయన మాత్రం ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి ఆయన తలకొట్టుకున్నట్టుగా పరిస్థితి అయిపోయింది. ఆ డాక్టర్ గారికి అనుకోకుండా ఒక రోజు వెళ్ళి నేను సాక్ష్యం చెప్పాను. బాగైపోయింది, నా గొంతు నొప్పి తగ్గిపోయింది అని చెప్పాను. అవునా అమ్మ, ఎలా తగ్గింది అన్నారు ఆయన. ఎలా తగ్గింది అంటే, మరి నాకు యేసుక్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచారు అన్నారు. అవునా అని చెప్పి ఆ పెన్ను కాగితం ఆయన అక్కడ పడేసి టేబుల్ మీద నా వైపు అలా చూస్తూ ఉంటూ, రామ్మ కూర్చో అన్నారు. కూర్చున్నాను నేను. కూర్చున్న తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నారు. నేను ఇదంతా చెప్పాను, ఏది జరిగిందో అవన్నీ చెప్పాను. ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన చాలా ఆశ్చర్యపోయి ఎంతో మరి ఆయన సంతోషించి ఒక మాట చెప్పారండి. ఏంటన్నారంటే, నీకు తెలుసా అమ్మా, ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం నీకు ప్రోక్షించారు అన్నారు. అసలు ప్రోక్షించడం ఏంటి, రక్తం ఏంటి నాకు తెలియదు. అలాగా అండి అన్నాను. రక్తం ఎలాగేశారు అని కూడా డౌట్ వచ్చింది నాకు. ఆయన చెప్తుంటే ఆయన రక్తం వేయడం ఏంటి అని అనుకున్నాను. కానీ అందుకే నీకు అది హీల్ అయ్యింది అని చెప్పారు. అలాగా అండి అన్నాను. అయితే నేను నీకు బైబిల్ ఇస్తానమ్మా అన్నాను. ఇవ్వండి సార్ అన్నాను. అయితే బైబిల్ చదువు, నీకు డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయమ్మా అని నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేస్తే నేను ఇంటికి వచ్చి నీకు చెప్తాను అన్నారు. అలాగా అన్నాను. ఆయన నన్ను కాసేపు బయట కూర్చోమని అంతకన్నా పెద్ద డాక్టర్ గారిని పిలిచారు. ఆయన క్రిస్టియనే, ఆయనకు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు లోపలికి పిలిచి ఆయన కూడా, అమ్మ నిన్ను దేవుడు బ్లెస్ చేశాడు కాబట్టి నీకు స్వస్థత వచ్చింది, నువ్వు ఎప్పుడు కూడా మరి ఆయన్ని విడిచిపెట్టకు, ప్రార్థన చేసుకో అని చెప్పారు అతను. అలాగేనండి అని చెప్పాను, వచ్చేసాను. ఆ బైబిల్ తీసుకొని వచ్చేసాను నేను. ఆ బైబిల్ అక్కడ పెట్టాను, అది తెరిచి చూస్తే అది కూడా నాకు ఏమీ అర్థం కాలేదు, అస్సలు అర్థం కాలేదు. ఇది దానికన్నా అర్థం కావట్లేదు, ఏంటో మరి నాకు అని చెప్పేసి నేను అక్కడ పెట్టేశాను ఆ బుక్ని కూడా. ఇందులో ఏముందో తెలియదు, అందులో ఏముందో తెలియదు. కానీ రోజు మాత్రం ఆవిడ శుక్రవారం వచ్చి ప్రార్థన చేసేది కదా, నేను కూడా ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టి ఒక మాట ప్రభువుని అడిగాను. ప్రభు, ఈ బైబిల్లో ఏముందో నాకు తెలియదు, అయితే మరి నా ఇల్లు ఒక రూమ్ ఖాళీగా అయింది, ఎప్పుడు క్రిస్టియన్స్ నా ఇంట్లో లేరు, ఆ ఇంట్లో ఒక క్రైస్తవ బిడ్డను ఎవరినైనా తీసుకొస్తే నేను అందులో ఏముందో నేర్చుకుంటాను అన్నాను అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత 2 రోజులకి ఒక పాస్టర్ గారు వచ్చి ఇల్లు అద్దెకి అడిగినప్పుడు నేను వారికి ఇచ్చేయమని నా భర్తకు చెప్పాను. వారికి ఇచ్చారు. అంటే మామూలుగా ఇల్లు అద్దెకివ్వడమే కదా మనకు కావాలి అనుకున్నారే తప్ప నేనేం చేస్తానని ఆయనకే తెలీదు, నాకు తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఉదయాన్నే వాళ్ళు పాటలు పాడుకుంటుండి వాళ్ళు బైబిల్ చదువుతుండేవారు. అప్పుడు నేను ఈ బైబిల్ ఆయన దగ్గర పట్టుకెళ్ళి, మా వారు ఏ షిఫ్ట్ అని 6 o'clock డ్యూటీకి వెళ్ళిపోతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని బైబిల్ పట్టుకుని. వాళ్ళు మరి ఉదయం కీర్తనల భాగం చదివేవారు, సాయంత్రం సామెతలు చదివేవారు, ఫ్యామిలీ ప్రేయర్లు. అప్పటికి నాకు ఈ ఫ్యామిలీ ప్రేయర్లు తెలియవు. కానీ బైబిల్ పట్టుకెళ్తే ఆ పేజీ తీయమ్మా అక్కడ ఇది ఉంటుంది అంటే తీసినప్పుడు చదివినప్పుడు నన్ను కొన్ని వచనాలు చదవమంటే నేను కూడా చదివితే వాళ్ళు దాని అర్థాలు నాకు చెప్తూ ఉండేవారు. నేర్చుకుంటూ ఉంటే ఒక రోజు నా భర్త అడిగారు, ఆ గ్రంథం, మనకు ఒక గ్రంథం ఉంది, అది ఎందుకు చదువుతున్నావు? మా అత్తగారు, బాబు నువ్వు వెళ్ళగానే అక్కడికి వెళ్ళిపోతుంది నీ భార్య, ఇక ఇలా పిచ్చిదైపోతుంది అని మా అత్తగారు మొదలు పెడితే అతన్ని ఖాళీ చేయించి ఇల్లు అని చెప్పారు. చెప్తే వచ్చి నా భర్త చాలా మంచి వ్యక్తి, అన్యాయంగా ఒకరికి హాని చేసే వ్యక్తి కాదు కాబట్టి అతను ఖాళీ చేయమని అనలేదు. కానీ నా భార్యని నేను చెప్పుకుంటానని, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అక్కడికి, నువ్వు వెళ్ళొద్దు, అవేందుకు నువ్వు చదువుతున్నావు, నువ్వు చదవద్దు, మన గ్రంథం ఉంది కదా అది చదువుకో, ఇది మాని చదువు మొదలు పెట్టేవేటి అని అడిగారు. అడిగితే నేను ప్రభుని అడిగాను, ప్రభు ఈరోజు నా భర్త అడిగారు, నేనేం చెప్పాలి నాకు తెలియట్లేదు, అందులో ఏముందో నాకు తెలిస్తే నేను చెప్తాను, నాకు చెప్పు. మరి నా అత్తవారి కుటుంబం అంతా కలిపి మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, ఒక 100 మంది పైన ఉంటారు. వీళ్ళందరూ మరి నన్ను అడుగుతారు. మా కుటుంబంలో ఒక వ్యక్తిని కూడా ఇలాగ వెలివేశారు. ప్రభుని అడిగాను, ప్రభు అందులో ఏముందో నాకు తెలియచి అప్పుడు నేను వారికి చెప్పగలను, ధైర్యంగా చెప్తాను నేను వాళ్ళు అడిగితే అని చెప్పాను. అప్పుడు ప్రభు నాకు స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ ఖురాన్ గ్రంథం తెలుగులో నీ దగ్గర ఉంది కదా, తీసుకొని వచ్చి నువ్వు చదువు ఇప్పుడే అన్నారు ఒక దినము. అయితే నేను వెంటనే దాన్ని తీసుకొని చదవటం మొదలు పెడితే నాకు అది అర్థం అవటం మొదలవుతుంది. అంతవరకు నేను ఎన్ని మార్లు చదివి నాకు అర్థం కాలేదు. ఇదేంటి
ఈ ఈసలాసలాం అంటే యేసుక్రీస్తు ప్రభు అని అది బైబిల్ బ్రాకెట్లో రాయబడి ఉండటం చూశాను. నేను తెలుగులోనే చదువుతున్నాను కాబట్టి తెలుగులోనే ఉన్నాయి ఆ మాట. ఆయన 4000 మంది ప్రవక్తల్లో ఒక ప్రవక్త అక్కడ ఉంది రాయబడి. అవును, మా వాళ్ళు కూడా ఆయన ప్రవక్త అంటారు, అలాగే వాళ్ళు కూడా ఒక ప్రవక్త అన్నారు. అంతే కదా అనుకున్నాను. కానీ ఆయన మళ్ళీ ఇక్కడ ఏం రాయబడింది, అల్లా పరిశుద్ధాత్మని ఆయనకి తోడిచ్చి భూమి మీదకి పంపించారు. అది నేను ఉర్దూలో అయితే నేను చదవలేదు కాబట్టి, నేను తెలుగులోనే చదివాను కాబట్టి నేను తెలుగులోనే చెప్తున్నాను. ఏమనంటే అల్లా ఈ భూమి మీదకి ఆయన పంపించినప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మని తోడిచ్చి పంపించారు. అంటే అది చెవిటి వారిని వినినట్లుగా చేస్తారు, ఆయన మోగవారికి మాటలు ఇస్తారు, గుడ్డి వారికి కన్నులు ఇస్తారు, చనిపోయిన వారిని తిరిగి లేపుతారు అని ఉంది అక్కడ. ఇదేంటి, యేసుప్రభు ఇవన్నీ చేస్తారని ఇక్కడ రాయబడి ఉంది కదా, మరి మా వాళ్ళు ఎందుకు ఇది చదువుతున్నారు కదా, ఎందుకు నమ్మరు, అది ఏం కాదంటారేంటి అనేసి నేను ఆలోచించాను. మరి నేను మోగదాన్ని కదా, మోగవారికి మాటలు ఇస్తారని రాయబడి ఉంది కదా ఇక్కడ, మరి నేను మోగదాన్ని అయిపోతానని డాక్టర్ చెప్పాడు కదా, కొద్ది దినాల్లో నేను మోగదాన్ని అయిపోతాను, మరి నన్ను బాగు చేశారు కదా అతను అనేసి అనుకున్నాను. సరే, ఇంకా ముందుకు చదువుతున్నాను. ఇంకా ముందుకు చదువుతుంటే చాలా చాలా విషయాలు అందులో నాకు తెలుస్తున్నాయి. ఇంకొక విషయం ఏం తెలిసిందంటే, ఆయన రూహిల్లాహి అనగా దేవుని ఆత్మయ్య ఉన్నాడు. ఎవరి పేరు ఇది, ఈసా అలైహిస్సలాంకి పెట్టబడిన పేరు అని క్లియర్గా రాయబడింది. అంటే యేసు ప్రభువుకి పెట్టబడిన పేరు. అంటే బైబిల్ గ్రంథంలో మరి ఈ సేవకులు చెప్పిన మాటలు వినేటప్పుడు ఆయన దేవుని ఆత్మయ్య ఉన్నాడు అని చెప్పిన మాట నేను విన్నాను. అదే మాట ఇక్కడ రాయబడింది, కలిమతుల్లాహి. అంతకుముందు నాకు తెలియని అర్థాలు దేవుడు అక్కడ చెప్తున్నాడు. కల్మ అంటే వాక్యము, వాక్కు, దేవుని వాక్కు. ఆ వాక్కు ఆయనకి పేరు పెట్టబడింది, ఆయన దేవుని వాక్కు అయి ఉన్నాడని పేరు పెట్టబడింది అని ఇక్కడ రాయబడి ఉంది కదా. ఇప్పుడు నీవు బైబిల్ తెరిచి యోహాను సువార్త 1వ అధ్యాయం చదువు అన్నది దేవుడు. అది నేను తీశాను, ఎక్కడుందో చూసుకొని తీశాను. తీస్తే 1వ అధ్యాయం తీసినప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, అదే ఈ కల్మ అని చెప్తున్నాడు. ఆ కల్మ ఎక్కడుంది, ఆది యందు దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్కు ఎక్కడుంది, దేవుని యొద్ద ఉంది. ఆ వాక్కు దేవుడై ఉన్నాడు అని ఉంది. అదేంటి, వాక్యం దేవుడి దగ్గర ఉందంటే దేవుడే వాక్యమై ఉన్నాడని ఉంది. అలా చదువుతూ వెళ్తే ఆ వాక్యమే శరీరము దాల్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని ఉంది. దేవుడే నరరూపము దాల్చి ఈ లోకానికి వచ్చాడని నాకు అర్థమైంది. అది వీరెందుకు నమ్మట్లేదు మా వాళ్ళు అని నాకు ఆలోచన వచ్చింది. ఇంతవరకు నాకు ఇవన్నీ కూడా తెలియవు కదా. ఇప్పుడు అది చదివిన తర్వాత బైబిల్ ఇది చదువుతుంటే దేవుడు స్వరంతో చెప్పి నాకు దీని అర్థాలు చెప్తున్నాయి. నాకైతే దీని అర్థం తెలియదు, దాని అర్థం తెలియదు. దేవుడే ఫలానా అధ్యాయం తీసి చదువు, ఫలానా వాక్యం ఎలాగుంది అని దేవుడు చెప్పబట్టి నాకు తెలిసింది. అంటే నేనే మరి ఈ లోకానికి నరుడిగా వచ్చాను నేనే అని చెప్పినట్లుగా నాకు అర్థమైంది. అందుకే నాకు బాగు చేశాడేమో దేవుడు నేను అడిగినప్పుడు అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. నేను అలా అర్థం చేసుకొని ఇంకా నేను అది ఇది 2 చదవలేదు, చాలు ఇంకా మూసేసాను ఈ బుక్ని, ఖురాన్ని. నాకు ఇంతవరకు అర్థమైపోయింది, నాకు చాలు. ఆయన భూలోకానికి దేవుడే వచ్చాడు నాకు అర్థమైపోయింది, అంతే. ఇంకేదున్నా ఇంకా నాకు అనవసరం. కాబట్టి నేను ఇదే మాటలు చెప్తాను అని నేను నిశ్చయించుకున్నాను. నా భర్తకి అదే చెప్పాను. ఆయన నమ్మట్లేదు. నేను నమ్మినా నమ్మకపోయినా నన్ను బాగు చేశాడు కాబట్టి నేను ఇలాగే నడుచుకుంటాను అని చెప్తే మా వాళ్ళు వెళ్ళేసేస్తారు అని చెప్తే నేను ఇంకేం మాట్లాడలేదు, ఏదంటే చేయని అన్నాను, ఊరుకున్నాను. ఇలాగుంటుండగా నేను మరి స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్పడం మానేశాను కదా, మరి నా గొంతు బాగోలేక. అప్పుడు నాకు మరలా మాట వచ్చింది కదా, నాకు పాటలు కూడా వచ్చాయి కదా, దేవుడు పాటలు పాడుతున్నాను కదా. నేనేం చేశాను, నేను ఒక షాప్ పెట్టాలనుకున్నాను, స్టిచ్చింగ్ షాప్ పెట్టాలనుకుని ఒక షాప్ పెట్టుకున్నది మా మామగారి ద్వారా. మా ముస్లిమ్స్కి మరి అక్కడ వాళ్ళకి షాపులు ఉంటాయి మసీద్ పక్కనే. ఆ షాపులో ఒక షాప్ నాకు ఇచ్చారు రెంట్కి, తక్కువకి ఇస్తారనమాట. బయట రెంట్ల కన్నా మాకు తగ్గించిస్తారు. అలా ఈ ముస్లిమ్స్కే ఇస్తారు వాళ్ళు, బయట వాళ్ళకి ఇవ్వరు. నాకు ఇచ్చారు. ఎందుకు, మా మామగారు అందులో ఆయన ఒక మెంబర్ అక్కడ మసీద్లో కాబట్టి ఆయన అడిగి నాకు ఇచ్చారు. మా కోడలికి కావాలి, చిన్న మామగారు ఆయన ఇప్పించారు. అందులో ఉంటూ కొంతకాలం అయిన తర్వాత ఆ మస్జిద్ ప్రెసిడెంట్ గారి కోడలు మా షాప్లోకి వచ్చి కూర్చొని ఆ హస్బెండ్ ఎవరికో వెళ్ళారు, కాసేపు కూర్చుంటానని వచ్చి, లేడీని కదా అని వచ్చి నా దగ్గర కూర్చున్నారు షాప్కి. కూర్చున్నప్పుడు నేను మాట్లాడుతూ నాకు ఎలా ఉండేదంటే మంటగా అగ్నిలాగా ఉండేది. ఎవరు వస్తే వాళ్ళకి యేసుప్రభు నాకు బాగు చేశారు, ఆయన దేవుడు అంట ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేయాలనిపిస్తుండేది. అది ఆ మంటలాగా వస్తూ ఉండేది నాకు.
ఎవరి స్థాయికి చెప్పేసిద్దాన్ని, ఎవరు బట్టలు కుట్టించుకోవడానికి వస్తే వాళ్ళకి చెప్పేసిద్దాన్ని. ఇదే వాళ్ళు హిందూ అవని ఎవరు అవని చెప్తూ ఉండేది. ఆవిడికి నాకు చెప్పేయాలనిపించింది, ఏదంటే అవని అని చెప్పేసి. మీరు మన ఖురాన్లో చదివారు కదా, ఇసలాసలం అంటే ఎవరో తెలుసా, ఆయనకి ఏమేమి వస్తాయో తెలుసా, అది రాయబడి ఉంది, నేను చదివాను, ఆయన ఈ లోకానికి ఇలాగ వచ్చాడంట, అది నేను చదివాను, మన ఖురాన్లోనే ఉంది అని మన గ్రంథం గురించి చెప్తే ఆవిడకి అర్థమవుతుందేమో అని చెప్పాను. చెప్పి ఇలా చెప్పేటప్పటికి యేసుప్రభు దేవుడు అంట, నేను చదివాను అందులో అని చెప్పినప్పుడు, మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు చదివినప్పుడు, మరి మీరు చదివారు కదా అంటే, ఆవిడ మాట్లాడకుండా అలా నన్ను చూసి ఆవిడ వెళ్ళిపోయి వాళ్ళ మామగారితో చెప్పింది, ప్రెసిడెంట్ గారితో. వాళ్ళు తెల్లవారుజామున ఫజర్ నమాజ్ అంటే ఉదయకాల సమయంలో వేకుజాములో ఫజర్ నమాజ్ అంటారు, మధ్యాహ్న కాల సమయంలో జొహర్ నమాజ్ అంటారు, సాయంకాలం 4 గంటలకి అస్సర్ నమాజ్ అంటారు, 6 గంటలకి మగరిబ్ నమాజ్ అంటారు, రాత్రి 8 గంటలకి ఈషా నమాజ్ అంటారు. ఈ 5 పూటల నమాజులు ఉంటాయి. అందులో ఫజర్ నమాజ్ అని ఉదయకాల సమయ నమాజులో ఆయన అందరికీ జమాత్లో అంటే సంఘముతో అనౌన్స్ చేశారు. జమాత్ అంటే సంఘం. అక్కడికి మగవాళ్ళే వెళ్తారు, ఆడవాళ్ళు వెళ్ళకూడదు, ఆడవాళ్ళు ఇంట్లోనే చేసుకోవాలి అన్ని ప్రార్థనలు. అయితే అక్కడ అనౌన్స్ చేసి మన షాపుల్లో ఒక ముస్లిం సహోదరి ఉన్నారు, ఆవిడ క్రిస్టియానిటీని బోధిస్తుంది కాబట్టి మనం అడగాలి అని మా మామగారిని పిలిచి, మీరే కదా మరి మీ కోడలే కదా మరి మీరు చెప్పుకోండి, మనం ఏం అనకూడదు కానీ వాళ్ళకి ప్రేమతో చెప్పి మళ్ళీ మన దాంట్లో మార్చుకోవాలని చెప్పారు. చెప్పినప్పుడు మా మామగారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి నా భర్త చెప్పారు, अरे विशाख देख शकीना ऐसे ऐसा करती है, ये करना अच्छा है क्या, हमें कौन है, हमारा कम्युनिटी क्या है, वो करी सो क्या है, हमारा प्रेसिडेंट का बहू को ऐसा ईसा अलैहिस्सलाम के वास्ते खुदा बोल के बोलती है, वो आके उसका ससुराल को बोलने से वो आके मस्जिद में ऐसे अनाउंस करे, हमारा कम्युनिटी से निकाल डालते, जत्तन देख ले, तेरे జోరుకు తు బతాలే బోల్కో అంటే చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటంటే నీ భార్య ఎలా చేస్తుంది కాబట్టి నీ భార్యకి నువ్వేం చెప్పుకుంటా చెప్పుకో, మన యొక్క ఖురాన్ ప్రకారంగా మనం నడుచుకోవాలి, మనం అలా నడుచుకోకూడదు. కాబట్టి మరి ఆమె ఎందుకు అలా చెప్పింది, ఎందుకు అలా చేస్తుంది, నువ్వెందుకు అడగట్లేదు, నువ్వు అడిగి మళ్ళీ ఆమెని అవన్నీ మాన్పించు, లేదంటే నీకు మా వదిన గారిని ఎలాగైతే వెళ్ళేశారో మన కుటుంబం అంతా వెళ్ళేసేస్తుందిరా, జాగ్రత్త బాబు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన చాలా మంచి ఆయన, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు ఆయన. నేను అన్నయ్య అని పిలుస్తాను, మామగారు అని పిలవను, వదిన అన్నయ్య అని పిలుస్తాను. నేను వెంటనే మా వదిన గారితో చెప్పేసాను వెళ్ళి, వదిన గారు నాకు ఇలా జరిగింది కాబట్టి నేను అదే చేస్తాను అని చెప్పేస్తే ఇంకా ఆమె ఏం మాట్లాడలేదు, ఊరుకున్నారు. ఆడవాళ్ళు కాబట్టి కొంచెం నన్ను వదిన అని ఒక పిలుపులో ఆమె నన్ను ప్రేమించారు కాబట్టి నన్ను గద్దించలేపారు. కానీ మనం అలా చేయకూడదు షకినా, చూసుకో మరి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను వచ్చేసిన తర్వాత వాళ్ళు మా అంట్లో పోతే షాప్ ఖాళీ చేయించేయండి అని చెప్పారు. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు నాకు ఒక షాపు చూపించారు కొత్తది. నేను ఆ మస్జిద్లోంచి కిందకి వెళ్ళటం చూపించారు దర్శనంలో 3 గంటల మధ్యాహ్నం ప్రాంతంలో. నేను మెట్లు దిగుతున్నాను, ఇలా మెట్లు పైన ఉంటుంది షాపు, ఆ మెట్లు నేను ఇలా దిగుతున్నాను, నాతో పాటుగా నీరు కిందకు వస్తుంది, నా అడుగుల్లోంచి నీరు వస్తుంది కిందకి నా వెనక. నా పక్క నుంచి అన్ని షాప్స్ ఉన్నాయి, ఈ మెట్లు అంతవరకు ఉంటాయి, ఆ పక్క నుంచి మంటల పైకి వెళ్తుంది, అగ్ని వెళ్తుంది పైకి, నాతో పాటు నీరు కిందకు వస్తుంది. ఇదేంటి ఇక్కడే నీరు వస్తుంది అక్కడే అగ్ని వెళ్తుంది ఏంటి అని నేను ఇక్కడికిక్కడ ఈ మార్పు ఏంటి అని ఆ దర్శనంలో చూస్తున్నాను. అయిపోయింది. తర్వాత ఆలోచించాను ఏంటి ఇలా జరిగిందని. ఒక సేవకుడిని అడిగాను, మాస్టర్ గారు ఇలాగ ఏంటండి ఇలా జరిగింది నాకు అని. అంటే నీరు అంటే దేవుని వాక్యము, దేవుడమ్మా, ఆయన నీతో పాటుగా తోడున్నారు, నిన్ను వెళ్ళిపోమన్నారు కదా షాపులోంచి, నువ్వు వెళ్ళిపోతావు, నీతో పాటు దేవుడు ఉంటాడు, కానీ వారి యొక్క చర్యకి వారే ఉత్తరవాదులు అవుతారు, వారు ఆ దేవుడిని నమ్మకపోతే వారికి అటువంటి పరిస్థితుల్లో వారు ఉంటారు అన్నట్టుగా ఏదో ఆయన చూపించాడు దేవుడు నీకు అని చెప్పారు. అంటే వారు ఏదో అయిపోవాలని కానీ నేను చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే నీ పరిస్థితి ఇది, వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి అదే అని చూపించారని దాని అర్థం అని చెప్పారు. వాళ్ళైతే తెలుసుకోలేదు, నువ్వు తెలుసుకున్నావు అని చెప్పారు. అలాగా అండి అని అన్నాను. సరే నాకు షాప్ చూపించారు, నేను వేరే షాప్కి వెళ్ళిపోయాను. ఆ షాప్ కూడా ముస్లిం ఏరియాకి దగ్గరలో ఉంది. వాళ్ళు వచ్చేవారు, వినేవారు, వెళ్ళిపోయేవారు, వాళ్ళైతే ఏమనలేదు. విశాఖపట్నంలో మా కమ్యూనిటీలో ఒక ప్రెసిడెంట్ గారు ఒక ఇద్దరిని మా ఇంటికి పంపించారు. ఎందుకంటే షాప్ ఖాళీ చేయించేసిన తర్వాత నేను వేరే షాప్కి ఎప్పుడైతే వెళ్ళిపోయానో అప్పుడు వాళ్ళు పంపించారు. వాళ్ళు మా యొద్దకు వచ్చి గుమ్మంలో నిలబడినప్పుడు యేసు ప్రభువారు నా హృదయంలో
నుంచి ఒక మాట పలుకుతున్నారు. ఏంటంటే, వారు నిన్ను ప్రశ్నించడానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు గడ్డాలు ఉన్నాయి, టోపీలు ఉన్నాయి, నాకు అర్థమైపోయింది వీళ్ళు మా వాళ్ళు అని. అప్పుడు వాళ్ళు నిన్ను ప్రశ్నించడానికి వచ్చారు, నువ్వు భయపడకు, నీకు నేను తోడున్నాను అన్నారు. రండి లోపలికని పిలిచాను. మీతో మాట్లాడాలన్నప్పుడు రండి లోపలికి అన్నాను. వారు వచ్చారు, కూర్చోమన్నాను, కూర్చున్నారు. అమ్మ, మిమ్మల్ని ఆ షాప్ ఖాళీ చేయించారు, మేము బాధపడ్డాం. వారు అలా చేయకూడదు, ఎందుకంటే నువ్వు మా బిడ్డవు కాబట్టి వారు అలా చేయకూడదు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేశారో కానీ మేము చాలా బాధపడ్డాము. అయితే మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని వచ్చాము, కొంత మాట్లాడాలని వచ్చాము అన్నాను. సరే మాట్లాడండి అన్నాను. ఎందుకు ఇలా చేశారమ్మా? మనకి ఒక గ్రంథం ఉంది, మనకి దేవుడు ఉన్నాడు, మన దేవుడు తప్ప వేరొక దేవుడు లేనే లేడు కదా, అది మీకు తెలుసు కదా, ఒకప్పుడు మీరు చదివారు కదా, అన్నీ మీరు ఉన్నారు కదా అందులో అని నన్ను అడిగారు. అవునండి నిజమే, కానీ నాకు ఇలాగే హీలింగ్ వచ్చింది అని. దానివల్లనే నేను నమ్మలేదండి. నాకు హీలింగ్ వచ్చిందని ఒక్క విషయం బట్టి కాదు, కానీ నేను ఆ గ్రంథంలో ఈ గ్రంథంలో చదివినప్పుడు ఆయన నాకు ఏదైతే చెప్పారో ఆ విషయాలు నేను వారితో చెప్పాను. రూహిల్లాహి కలిమతుల్లాహి, దేవుడు శరీరము దాల్చి అవాక్కు భూలోకానికి వచ్చాడు, ఆయన రక్తం చిందించాడు, ఇవన్నీ కూడా నేను చెప్పాను వారితో. అయితే మరి ధర్మశాస్త్ర గ్రంథము మనకు ఉంది కదా, ఆ గ్రంథమే అందులో కూడా ఉంది కదా, వారు తప్పులు రాసుకున్నారు అందులో. మరి మనకి ఉన్నది ఆ తౌరా కదా, తౌరా అంటే ధర్మశాస్త్రము, ఇంజీల్ అంటే బైబిల్, అలాగే జబ్బూర్ అంటే దావీదుకు రాసినటువంటి పుస్తకము, ఇలాగ 4 పుస్తకాలు మాకు ఉన్నాయి. ఆఖరిగా వచ్చిన ఈ ఖురాన్ గ్రంథాన్ని కదా మనం వెంబడించాలి అని ఉన్నది కదా, మరి మీరు ఎందుకు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అందులో ఉన్నది మరి చదువుతున్నారు అని అడిగారు. అడిగితే నేను అన్నాను, మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి, మరి తప్పు చేసిన వాడిని శిక్షించమంటది, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, కళ్ళుకు కళ్ళు, కాళ్ళకు కాళ్ళు, ప్రాణానికి ప్రాణం తీసేయమని చెప్తుంది కదా, మరి అది పాపమే కదా అన్నాను. మరి వాళ్ళు తప్పు చేస్తే మరి శిక్షించాలి కదా అన్నారు వాళ్ళు. అవునండి శిక్షిస్తాము, శిక్షించిన తర్వాత వారు మారు మనసు పొందాలి కదా, అదే కదా బైబిల్ చెప్పింది, మరి శిక్షించిన తర్వాత కూడా వారు తప్పు చేస్తున్నారు కదా అన్నాను. అయితే మరి వాళ్ళు తప్పు చేయట్లేదు, అయితే వారు మారు మనసు పొందుతున్నారు అంటున్నారు మీరు. వారు బైబిల్ అంతా చదివేశారండి, వాళ్ళు మనం చూసి చదువుతాం కానీ చూడకుండా చెప్పేస్తున్నారు బైబిల్లో, నన్ను అడుగుతున్నారు అన్నీని. అయితే నాకు అంత పూర్తి తెలియదు, కానీ ధర్మశాస్త్ర గ్రంథం గురించి మా పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యము నాకు గుర్తుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు అన్నీ నాకు గుర్తున్నాయి. ఎందుకు దేవుడు నాకు గుర్తించాడు అంటే ఇలాంటి సమయం వస్తుందేమో అనేనేమో అనుకున్నాను నేను. అయితే ధర్మశాస్త్ర గ్రంథాన్ని కొట్టివేశాడు కదా అని యేసుప్రభు చెప్పారు కదా, మళ్ళీ అదెందుకు చదవాలి అని అడిగారు. అంటే అప్పుడు నేను మత్తయి సువార్తలో ఆ గ్రంథంలో ఉన్న ఆ వాక్యం తీసి వాళ్ళకి చెప్పాను. ఏమనంటే, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదండి, కొట్టివేసి దాన్ని నెరవేర్చడానికే యేసుప్రభు వచ్చారు అని చెప్పాను నేను. అంటే ఎలాగా అన్నారు. ఎలాగా అంటే, మనము కన్నుకు కన్ను, పళ్ళుకు పళ్ళు, కాలుకు కాలు, చేతికి చెయ్యి, అలాగే ప్రాణానికి ప్రాణం తీసేయాలి అని ఉంది. వాడు పాపంలోనే పుట్టాడు, పాపంలో పెరిగాడు, పాపంలో చనిపోయాడు, మరి జన్నతికి ఎలాగెళ్తాడు? వాడు దోజకులో పడిపోతాడు కదా, మరి నరకంలో పడిపోతాడు కదండి అన్నాను నేను. అంటే ఒక మనిషి నరకంలో పడిపోవాలా, అందుకని శిక్షిస్తామా మనము అని అన్నాను నేను. అంటే మరి అల్లాయే చెప్పారు కదమ్మా అలాగా అన్నారు వాళ్ళు. అది కొట్టివేసే యేసుప్రభు ప్రేమతో చెప్పి వారిని మార్చాలి అని ఈ లోకానికి వచ్చారండి. కాబట్టి రక్తాన్ని చిందించారు, ఆ పాపం ఆయన మీద వేసుకున్నారు అని చెప్పి గ్రంథం తెలియచేస్తుంది. ఇంజీల్ మీరు చదవమన్నారు కదా, అది కూడా చదవమని మన ఖురానే చెప్తుంది కదా, అవి కూడా చదవండి అనే చెప్తున్నారు. మరి చదివితే మనం అది కూడా తెలుసుకోవాలి కదా, మరి చదవద్దని చెప్పలేదు కదా, అది చదివాను కాబట్టి మరి నేను తెలుసుకున్నాను అని చెప్పారు. ఇలాగ ఎన్నో ప్రశ్నలు వేశారండి అందులో నుంచి. అది కొట్టివేసి నెరవేర్చబడింది కాబట్టి తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి, అది అయితే నిజమే. కానీ ఆ శిక్షలో ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆ శిక్ష నుంచి తొలగించి మరలా ఆ తప్పు నువ్వు చేయొద్దు అన్నప్పుడు ఎవరైతే చేయరో వారు మాత్రం పరలోకానికి వెళ్తారు. చేస్తే మరి ఎవరు ఏం చేయలేము అని చెప్పాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ఎవడు కూడా పరలోక రాజ్యానికి చేరడు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోకానికి చేరుతాడని ఉంది కదా, మరి తండ్రి మాట వినాలి కదా, తండ్రి అంటే అల్లాయే కదా అని అడిగాను నేను. అంటే తండ్రి నాకేది చెప్తున్నారో నేను మీకు అదే చెప్తున్నాను అన్నారు కదా యేసుప్రభు వారు. మరి ఆయన మాటలో తండ్రి మాటలో ఒకటే అని చెప్పారు కదా ఫిలిప్పుతోని అని యోహాను సువార్తలో తీసి చూపించమన్నాడు దేవుడు, చూపించాను. ఇవన్నీ విని వారు చివరికి ఏమన్నారంటే, చాలా ఒక 2 గంటలు నాతో మాట్లాడారండి. వారు అడిగిన దానికల్లా దేవుడు పలానా చోట ఉంది తీసి చెప్పని నాకు ఆ గ్రంథంలో చెప్తున్నాడు. నేను వారికి చెప్తున్నాను,
అప్పుడు వారు చివరికి ఏమన్నారంటే, ఈ యొక్క లొకాలిటీలో ఉన్నటువంటి ముస్లిం స్త్రీలు ఎవరికి కూడా మీకున్న ఈ జ్ఞానము మేము చూడలేదన్నారు. లేదు అన్నారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు అలా అన్నారో నాకు అర్థం కాలేదు. కానీ మేము ఇంకా మిమ్మల్ని అడగవలసినవి ఉన్నాయి, వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. మరలా మా దగ్గరికి రాలేదు వాళ్ళు. ఎందుకు రాలేదో మాకు తెలియదు. మా షాప్ ముందు నుంచి వెళ్ళటమే నేను చూశాను, కానీ మా దగ్గరికి మాత్రం రాలేదు వాళ్ళు. అది ఆ దేవుడే చేశాడు, ఆయనే మాట్లాడాడేమో అనుకున్నాను. ఇలా జరిగిన తర్వాత నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నా భర్తకి తెలియాలి ప్రభువా, నా భర్తకి తెలియచేయి, నన్ను మార్చిన దేవుడివి, నా కుటుంబాన్ని మారుస్తావు, నా భర్తను మారుస్తావు అని ఒక విశ్వాసంతోనే నేను ప్రార్థన చేసుకున్నాను. 6 సంవత్సరాలు ఇలా నడిచింది మా మధ్య. తెర చినిగినిది అనే బుక్ నేను చూశాను. గుల్షన్ ఎస్తేర్ అని మా ముస్లిం యొక్క కుటుంబంలో నుంచి పుట్టినటువంటి ఒక మత గురువుల్లోంచి పుట్టినటువంటి వ్యక్తి ఆమె, ఒక స్త్రీ. ఆమె 6 నెలల పిల్లప్పుడు కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఆమెకి తల్లి ఆ బెంగతో చనిపోయింది. మా తండ్రికి ఒక మాట తీసుకొని ఆమె చనిపోయింది. మా ముస్లిమ్స్లో 7 పెళ్లి చేసుకోవచ్చు కాబట్టి భార్య చనిపోతే ఇంకొక భార్యను చేసుకుంటే నా కాళ్ళు చేతులు లేని బిడ్డ అన్యాయం అయిపోతుంది అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోకు అని మాట తీసుకొని చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె 21 సంవత్సరాలు ఒక గదిలో పెట్టి ఆమెకు మాస్టర్ని తీసుకొచ్చి చదువు చెప్పించి, అలాగే ఖురాన్ చదివించి, తండ్రి వచ్చి ఆమెతో దేవుని గురించి, సహవాసం గురించి చాలా విషయాలు మాట్లాడి, నమాజుల గురించి మాట్లాడి, హదీస్ గురించి బోధించి ఆమెని పెంచాడు. 2 దాసీలు పెట్టి ఆడవాళ్ళని, స్త్రీలని స్నానపానాదులకి అన్నిటికి అలా పెంచారు. పెంచబడింది ఆమె. అయితే మాకు ఒక మక్కా వెళ్ళి అక్కడ ఒక జంజం పానీ అంటారు, దాన్ని పవిత్రమైనటువంటి నీరు. అది ఆ నీరు తీసుకొని ఆమెకి స్నానం చేయిస్తే కాళ్ళు చేతులు వస్తాయని ఒక నమ్మకం వారికి. ఆ నమ్మకంతో ఆవిడకి 21 సంవత్సరం వచ్చిన తర్వాత అక్కడికి తీసుకొని వెళ్ళారు. అంటే ఆ బుక్లో ఏదైతే నేను చదివానో అది మీకు చెప్తున్నాను, ఆమె సాక్ష్యాన్ని. అయితే వెళ్ళింది, తీసుకొని వెళ్ళారు. ఇక్కడ డోలీలో మోసుకొని అక్కడికి తీసుకెళ్లారంట. ఆమెని తీసుకెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకొని అందులో పెట్టి ఆ నీళ్లు కొని తీసుకొచ్చి ఆమెకి స్నానం చేపించారు. కాళ్ళు చేతులు వస్తాయి అని తండ్రి ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ బయటకు వచ్చి నా కాళ్ళు చేతులు ఇచ్చాడు అల్లా అని చెప్తారు అనుకుని చూస్తున్నారు. కానీ ఆమె మామూలుగా అలాగే యథాప్రకారంగా అలాగే వచ్చింది తప్ప ఏమీ కూడా బాగా అవ్వలేదు. ఆమె ఏడ్చింది, తండ్రి ఏడ్చాడు. ఆ బాధ ఎంతంతా కాదు, ఆమె బాధ అసలు మేము చదువుతుంటేనే అది చెప్తుంటే విన్నట్టుగా ఉండేది. అలా రాశారు ఆ బుక్లో. ఆమె ఆ బాధను అలా వ్యక్తం చేసి రాసింది ఆమె. అప్పుడు ఆ ఇంగ్లాండ్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టర్స్ పరీక్షించి ఏమన్నారంటే, ఈమెకి జీసస్ తప్ప ఎవ్వరు కూడా దీన్ని హీల్ చేయలేరు అని అన్నారంట. ఆ మాట ఆమె చెవిలో పడింది. జీసస్ అంటే ఎవరు? తండ్రి, అబ్బాజాన్ జీసస్ कहता कौन है? ఓ డాక్టర్ ఉస్కా నామ్ ఉఠాకే బోల్ రహే, ఓ కోన్ హే అని అడిగిందంట. అతను వాళ్ళ దేవుళ్ళు ఒక దేవుడు, వాళ్ళు 3 దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు 3 నమ్ముతారు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు. 3 ఒకరే త్రియాక దేవుడు అని వారు నమ్మితే, మనము నమ్మితే వాళ్ళు 3 దేవుళ్ళు నమ్ముతారని వాళ్ళు అనుకుంటున్నారు. అందులో ఒక ఆయన మనకెందుకు అవన్నీ, నీకెందుకు అని చెప్పి తండ్రి ఆమెను గద్దించి తీసుకెళ్ళిపోయారు. కుమార్తె ఎక్కడ ఆ విషయాలు అడుగుతుందో అని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తండ్రి కూడా బెంగ పెట్టుకుని నా కుమార్తె ఇంక బాగవ్వదా అని మంచం పట్టారు. మంచం పట్టిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోతే ఇంకా ఆమెకి తోడు ఎవ్వరూ లేరు. ఒక రాత్రి ఆమె వేదనతో అల్లా అని అడుగుతుంది డైరెక్ట్గా. ప్రవక్త ద్వారా అడగటం మానేసింది. నేను ఎవరి ద్వారా అడగను, నేను డైరెక్ట్గా నిన్నే అడుగుతున్నాను. ఓ అల్లా, నన్ను ఎందుకు పుట్టించావు? నా కాళ్ళు చేతులు ఎందుకు లేకుండా చేసావు? మరి కాళ్ళు చేతులు లేవు, నాకు తల్లి కూడా తీసుకున్నావు, నా తల్లిని కూడా. మరి నా తండ్రి కూడా ఇప్పుడు చనిపోయారు, నాకు ఇప్పుడు ఎవరున్నారు అని ఆమె ఏడుపు. నువ్వు నిజమైన దేవుడైతే ఇప్పుడు వచ్చి నాకు మాట్లాడు అని చెప్పి ఆమె ఏడుస్తుంది, పడుకొని అలా ఏడుస్తూ ఉంటే గొప్ప వెలుగొచ్చి ఇల్లంతా నిండుతుందంట. ఆమె కన్నులు చూడలేనంత వెలుగు వస్తుందంట. తోటమాలి కానీ లైట్ వేసాడా, ఎవరు లైట్ వేసారు అన్నీ చూస్తుందంట. చాలా ధనవంతులు, ఒక దివాంజీ ఉన్నాడు అక్కడ, అందరూ ఉన్నారు, ఎవరు రూములు వాళ్ళు ఉన్నారు, వంట మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరైనా లైట్లు వేసారా అనుకుంటే కాదు, తన ఇంట్లోనే పెద్ద లైటింగ్ వస్తుంది. ఆ 2 ఆడవాళ్ళు పడుకున్నారు కానీ ఎవరూ లెగట్లేదు, వాళ్ళకేమీ కనపడట్లేదు. ఈమెకు మాత్రం కనపడుతుందంట.
ఇక చూడలేనంత వెలుగు, కళ్ళు నొప్పి వచ్చేసి మూసుకుందంట. మూసుకొని అలాగా తెరిచి నెమ్మదిగా చూస్తే 12 మంది తెల్లని వస్త్రాలు ధరించుకొని పైనుంచి డోర్ ఆ మేడ ఓపెన్ అయ్యి దిగారట కింద నుంచి ఆకాశం మీద. తన ముందు వాళ్ళ 12 మంది ముందు ఒక ఆయన దిగారట, వాళ్ళకన్నా ఎత్తైన వ్యక్తి దిగారట, తెల్లని వస్త్రాలు ధరించి. ఆమె చూసిందంట. చూసి ఎవరు మీరు అని అడిగిందంట. నువ్వు పిలిచావు కదా, నీవు దేవుడివైతే రమ్మన్నావు కదా, నేను యేసు ప్రభుని, నేనే దేవుడిని, నువ్వు పిలిచావు, నేను వచ్చాను, గుల్షాన్ లేచిరా అన్నాడంట. అయితే నా పేరు నీకెలా తెలుసు యేసు అని అడిగిందంట. అంటే నేను దేవుడిని, నాకు అందరి పేర్లు తెలుసు, నువ్వు లేచిరా, నువ్వు అడిగావు కదా ఎవరు దేవుడని, నువ్వు దేవుడివైతే రమ్మన్నావు కదా, నేను వచ్చాను, నువ్వు లేచిరా అన్నాడంట. అంటే ఆమె నా కాళ్ళు చేతులు లేవు, నేను ఎలా రావాలందంటే, అప్పుడు నేను యేసు ప్రభుని చెప్తున్నాను, నువ్వు లేచిరా అన్నారంట. అంటే ఆమెకి పసిపిల్ల దేహఛాయములాగా ఎవరు నయమాను ఎలాగైతే ఆయన కుష్టిపోయి శరీరం అయిందో అలాగా ఆమెకు కాళ్ళు చేతులు తొడుక్కుంటూ వచ్చాయంట. నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం ఆమె జీవిత చరిత్ర. లేచి ఆయన పాదాలు పట్టుకుందంటే ఏడ్చిందంట. ఆయన చాలాసేపు ఆమెకు అన్ని బోధించారంట. నువ్వు నన్ను వెంబడించాలి, నువ్వు తప్పిపోకూడదని చెప్పారంట. ఆవిడ సువార్థికురాలైంది, అనేక చోట్ల బోధిస్తుంది. ఈ బుక్ మా కుటుంబం మధ్యలో నా బిడ్డల్ని, నా భర్తని కూర్చోబెట్టి నేను గట్టిగా చదివి అప్పుడు వారికి వినిపించాను. వారు భోజనం అనలేదు, నీళ్ళు అనలేదు, అలా వింటూ ఉన్నారు. నా భర్త హృదయం కొంత మార్పు వచ్చింది అది చదివిన తర్వాత. అప్పుడు నన్ను ఆయన ఏమీ అనటం మానేశారు. ఇక అలాగే నడుచుకుంటూ ఉన్నారు. నన్ను చర్చికి దగ్గర దింపడం కూడా మొదలుపెట్టారు. బండి మీద తీసుకెళ్ళేవారు, దించేవారు, లోపలికి వచ్చేవారు కాదు. ఇలా జరిగింది. ఒక దినాన ఆయనకి అర్ధరాత్రి సమయంలో ఏదో అస్వస్థతగా అనిపించిందంట. అనిపించి మరి తను చెమటలు రావటం, నాకేదో జరిగిపోతుంది, నేను పెయింట్ అయిపోతాను, అంటే సెన్స్లెస్ అయిపోతాను, ఇక నాకు తెలివి తప్పిపోతుంది ఎందుకో అన్నట్టుగా అనిపించిందంట. అప్పుడు మధ్యలో నేనేం చేసేదాన్ని అంటే, ఆయనకి ఎక్కడ కాలు పీకలో నొప్పులో ఏదైనా అన్నారనుకోండి, కొంచెం ఆయిల్ రాసి ఏసు రక్తమే చేయమని చెప్పేదాన్ని. నీకు ఎవరు ఎలా చెప్పారు, అలా అంటే ఏటవుతుంది, ఎందుకు ఎలా చేస్తున్నావు నాకు అని గట్టిగా ప్రశ్నించేవారు. మన తర్వాత ఏమనలేక ఎలా పడుకో అనేవారు. ఇక కానీ ఆయనకి స్వస్థత వచ్చేదేమో అది ఆయన తెలుసుకున్నారు. అలాగైనప్పుడు ఆయనకి సడన్గా అంట వాటర్ ఎత్తితే వాటర్ కూడా లేదంట తాగడానికి అక్కడ. ఇంక లేదు నేను పడిపోతాను, ఇంక నేనేమైపోతాను అనుకుంటూ ఏసు రక్తం చేయమని నా భార్య చెప్పింది కదా అని ముమ్మారు చెప్పారంటండి. మరి ఆయనకి ఎలా చెప్పాలనిపించిందో ఆ ప్రభువే ఆ సమయంలో ఆయన హృదయాన్ని కూడా తెరిచారేమో. మరి తెరిచినప్పుడు ఆయన 3 సార్లు చెప్పిన తర్వాత ఏం జరిగిందో ఆయనకి తెలియదు, కానీ తెలివచ్చి మామూలుగా అయ్యారట. చెమటలు రాలేదు, తగ్గిపోయాయి. ఆయన మామూలుగా లేచి కూర్చున్నారు, ఊపిరి అందింది. అప్పుడు మరుసటి రోజుకి ఒకలాగా వడిలిపోయినట్లుగా మాత్రం మనిషి కనిపించారు. ఏం జరిగింది, అలా కూర్చొని ఉన్నారు. ఎందుకు ఇలాగ ఉన్నారు అంటే నా మీద కొద్ది చికాకు పడ్డారు. చికాకు పడితే మా సిస్టర్ ఉన్నారు పక్కన, అన్నారు ఆయన బాగాలేదు కదా ఊరుకో అన్నారు. ఆయనే చెప్తారు ఊరుకో అని యేసు ప్రభు నాకు చెప్పారు. అలాగా అని చెప్పి నేను ఊరుకున్నాను. ఆ మరుసటి రోజు ఆయన నాతో చెప్పడం మొదలుపెట్టారు, నువ్వు మధ్యలో మాట్లాడుకు, ఆయన ఇంకా చెప్తారు విను అని చెప్తున్నారు యేసు ప్రభు నాతో. ఆ రాత్రి నాకు ఇలా జరిగింది అని ఇదంతా చెప్పుకొచ్చారు. కానీ నువ్వు చెప్తావు కదా, అది నేను చెప్పినప్పుడు నాకు మరలా అంతా బాగా నేను లేచినట్లు అయ్యింది నాకు అని చెప్పారు. దేవుడు ఎవరిని ఏ రీతిగా దర్శిస్తారో తెలియదు కదా. మరి నేనైతే చెప్పలేకపోయాను. ఆయనే రక్షిస్తారు అనుకున్నాను. నన్ను బాగు చేసింది మార్చిన దేవుడు నా భర్తను మారుస్తాడని ఎలాగనుకున్నాను. ఆ విశ్వాసం ద్వారా నా భర్తను మార్చాడు. మా కుటుంబం అంతా రక్షించబడింది. నా కుమార్తెకి ఒక సాక్ష్యం, నా కుమారుడికి ఒక సాక్ష్యం. ఆయన చదివి కళ్ళు తిరిగి పడిపోయి తలనొప్పి అనేవాడు. నేను ఆయిల్ తీసుకెళ్ళి ప్రార్థన చేశాను. నేను చేయాలో ఎవరు చేయాలో నాకు తెలియదు, కానీ నాకు తగ్గింది కదా అని ఆ బాబుకి ప్రార్థన చేస్తే ఆయిల్ రాసి తలనొప్పి తగ్గిపోయింది. అనేక దినాలు బట్టి ఉన్న తలనొప్పి. జీసస్లో పవర్ ఉంది డాడీ, నాకు రాత్రి మమ్మీ ఇలా ప్రేయర్ చేయగానే చేతితో తీసినట్టు పోయిందని చెప్పాడు సాక్ష్యం. అప్పటి నుంచి బాబు నమ్మాడు. నా కుమార్తెకి, చిన్న కుమార్తె మొహం నిండా కాయలు వచ్చేసి 5 రోజులు మందులు ఇచ్చి తగ్గపోతే కరెంటు పెట్టాలి అటువంటివి అన్నారు. అవి గుంటలు అయిపోతున్నాయి పగిలిపోయి. నేను కరెంటు పెడితే నేను రానంది. అప్పుడు
ఆడపిల్ల ముఖం అంతా కన్నాలైపోతుందని చెప్పి ఆలోచించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను నేను. అప్పుడు ఆమె వచ్చి నా దగ్గరికి వచ్చి నాకు కూడా ప్రార్థన చేయండి అంది. అప్పుడు ఆమెకు ప్రార్థన చేసి ఉదయకాల సమయంలో ఆమె ముఖం మీద ముసుగు తీసి, ప్రభువా ఆమె విశ్వాసంతో అడిగింది, ప్రార్థించాను, స్వస్థత దయచేయని ప్రార్థన చేసి తీసి చూసేసరికి నిజంగానే అవి పగిలిపోయినాయండి అన్నీ. ఆ బిడ్డకు ఆ సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఆ బిడ్డ అలా మార్చి, మీరందరూ మారినప్పుడు నేనెందుకు అలా ఉండాలని నా పెద్ద కుమార్తె కూడా మా త్రోవలోకి, మా రాష్ట్రాల్లోకి అంటే మా త్రోవలోకి వచ్చింది. ఇలాగా జరిగి మేమంతా కుటుంబం అంతా రక్షణ పొందుకున్నాం.